గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనం సిఆర్పిసి ఫర్దర్ క్లాస్ చూస్తాము. ఆడియో వినిపిస్తుంది కదా మీ అందరికి? ఓకే, వినిపిస్తుందని అనుకుంటాను. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందిగా మీ అందరికి? ఓకే. కనిపిస్తుంది సార్. ఓకే. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్ కూడా అయిపోయింది. ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ కంప్లీట్ చేసాం మనం. ఇది ఒకసారి ఇండెక్స్ రివిజన్ చేద్దాము. దీంట్లో భాగాలు చూద్దాం. ఏ, మోడ్ ఆఫ్ టేకింగ్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. బి, కమిషన్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. రెండు భాగాలు ఉన్నాయి. ఇదేమో ఏ భాగమేమో కోర్టులో జరుగుతుంది, బి భాగమేమో కోర్టు బయట జరుగుతుంది. రెండు అలాంటి అదర్ కోర్టులో జరుగుతుంది. ఓకే, దీంట్లో 272 లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్స్ ఇచ్చారు. 273 ఎవిడెన్స్ టు బి టేకెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఇది ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే అక్యూజ్డ్ కోర్టుకు రావాలని చెప్పేది అతన్ని శిక్షించడానికి కాదు. కోర్టుకు పోవడం శిక్ష కాదు, అది అతని రైట్. అతని ప్రెజెన్స్ లోనే వాళ్ళు ఎవిడెన్స్ తీసుకోవాలి. అతను రానప్పుడు ఎవిడెన్స్ తీసుకోకూడదు. అందువల్ల అతన్ని ఫోర్స్ గా రప్పిస్తారు. అతను నేను రాలేనని అడ్వకేట్ ద్వారా పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు అతనికి ఎగ్జామ్షన్ ఇస్తారనమాట. అది 317 ఒకటి, 205 ఒకటే ఉంది. 205 చూద్దాం. 205 మ్యాజిస్ట్రేట్ మే డిస్పెన్స్ విత్ ద పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. 205 పిటిషన్ పెట్టుకోవాలి రాలేనప్పుడు. అప్పుడు పర్సనల్ అటెండెన్స్ డిస్పెన్స్ విత్ చేయొచ్చు. డిస్పెన్స్ విత్ పిటిషన్ అని కూడా అంటారు. ఇది ఈ ఫార్మాట్స్ నెట్ లో దొరుకుతాయి, మీరు చూడండి. ఎవరైనా కోర్టుకు వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కువ 205. ఇంకోటి 317 పిటిషన్ ఉంది. 317 కూడా చూద్దాం. 317 ప్రొవిజన్స్ ఆఫ్ ఫర్ ఇంక్వైరీస్ అండ్ ట్రయల్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద అక్యూజ్ ఇన్ సర్టన్ కేసెస్. ఇది కంప్లీట్ ఆబ్సెన్స్ ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్ లో. అంటే ఎప్పుడైనా కోర్టు రమ్మంటే తప్పితే అది 205 సింగిల్ కేసుకి ఉంటుంది. ఒకటేమో సింగిల్ కేసుకి, ఒకటేమో పర్మనెంట్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అన్లెస్ ఆయన ఎప్పుడైనా ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తే తప్పితే. అది బేసిక్ డిఫరెన్స్. రెండు ఫార్మాట్స్ ఒకసారి చెక్ చేసి రెండు సెక్షన్స్ కి డిఫరెన్సెస్ చూడండి. ఓకే, పర్సన్ వన్స్ ఇక్కడ ఉన్నామని లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్స్. ఎవిడెన్స్ టు బి టేకెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద అక్యూజ్. 274 రికార్డ్ ఇన్ సమన్స్ కేసెస్ అండ్ ఎంక్వైరీస్. సమన్స్ కేసెస్ లో ఎలా చేస్తారని ఇచ్చారు 274. 275 ఇన్ వారెంట్ కేసెస్ ఎలా చేస్తారని ఆ కేసు రికార్డింగ్. 276 ఇదన్నీ జడ్జి చేసే పనులు, లాయర్ చేసే ఏముండదు. కాకపోతే వాళ్ళు ఎక్కడైనా ఈ ప్రాసెస్ వైలేట్ చేసినప్పుడు వాళ్ళు జడ్జి దృష్టికి తీసుకెళ్లొచ్చు, ఇలా చేయాలి, ఈ ప్రాసెస్ లో చేయాలి అని. లేకుంటే ఇవన్నీ జడ్జి డ్యూటీస్ అనమాట. 276 రికార్డ్ ఇన్ ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్. కోర్ట్ ఆఫ్ సెషన్స్ లో ఎలా రికార్డ్ చేస్తారని. 277 లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్. లాంగ్వేజ్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలా అని దీంట్లో ఇచ్చారు. యాక్చువల్ గా రీసెంట్ సుప్రీం కోర్ట్ డెసిషన్ విట్నెస్ ఏ లాంగ్వేజ్ లో చెప్తే ఆ లాంగ్వేజ్ లో ఎంటర్ చేయాలని ఉంది. 278 ప్రొసీజర్ ఇన్ రిగార్డ్ టు సచ్ ఎవిడెన్స్ వెన్ కంప్లీటెడ్. ఎప్పుడు ఆ రికార్డింగ్ కంప్లీట్ అవుతుందని దీంట్లో ఇచ్చారు. 279 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎవిడెన్స్ టు అక్యూజ్డ్ ఆర్ హీజ్ ప్లీడర్. వాళ్ళకి వేరే భాషలో ఎవిడెన్స్ చెప్పినప్పుడు అక్యూజ్డ్ కి అతనికి నేటివ్ భాషలో చెప్పాలి. వాళ్ళు ఇంగ్లీష్ లో వచ్చి ఎవిడెన్స్ ఇచ్చాడు, ఆయనకి ఇంగ్లీష్ రాదు. అప్పుడు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. వేరే లాంగ్వేజ్ లో తమిళ్లోనో మలయాళంలోనో చెప్తే వాళ్ళకి ఆ భాషలో, వాళ్ళకి తెలిసిన భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. 280 రిమార్క్స్ రెస్పెక్టింగ్ డిమీనర్ ఆఫ్ విట్నెసెస్. ఆ యొక్క క్లయింట్ యొక్క బిహేవియర్, అదే అక్యూజ్డ్ విట్నెస్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో అది కూడా కోర్టు రికార్డ్ చేసుకోవచ్చు. అతను ఎలా నిల్చున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఎలా డ్రెస్ చేశాడు, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ ని బట్టి కూడా కొంత గెస్ట్ చేయొచ్చు. 281 రికార్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు 281 లో ప్రకారం ఎంటర్ చేస్తారు. 282 ఇంటర్ప్రెటర్ టు బి బౌండ్ టు ఇంటర్ప్రెట్ ట్రూత్ఫుల్లీ. ఇది ఇంటర్ప్రెటర్ కి రిలేటెడ్. ఇంటర్ప్రెటర్ కూడా ఓత్ తీసుకొని
ఇంటర్ప్రెట్ చేస్తాడు. అతను డ్యూటీ స్టార్ట్ చేసే ముందు అది ఓత్ తీసుకుంటాడు అతను కూడా, నేను ప్రాపర్ గా ఇంటర్ప్రెట్ చేస్తాను అని. తర్వాత రికార్డ్ ఇన్ హైకోర్టు, హైకోర్టులో రికార్డ్ ఎలా అని దీంట్లో ఇచ్చారు. తర్వాత కమిషన్స్, కమిషన్స్ లో సివిల్ కేసెస్ అయితే అడ్వకేట్ ని పంపిస్తారు, క్రిమినల్ కేసెస్ లో అడ్వకేట్ పంపిస్తే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇంకొక మ్యాజిస్ట్రేట్, ఇంకొక జడ్జిని ఎవరినైనా పంపిస్తారు. 284 లాంటి ఎవరైనా రిటైర్డ్ జడ్జిలను కూడా వాళ్ళు ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. బేసికల్ గా అయితే మ్యాజిస్ట్రేటే ఉంది ఇక్కడ. 284 వెన్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ మే బి డిస్పెన్స్డ్ విత్ అండ్ కమిషన్ ఇష్యూడ్. ఎప్పుడు అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామ్షన్ అంటే దాంట్లో ఉంది, ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఉంది. 285 కమిషన్ టు హూమ్ టు బి ఇష్యూడ్. ఆ కమిషన్ కింద ఎవరెవరు వెళ్తారని, ఆ జడ్జిలు ఎవరెవరు వెళ్తారో దాంట్లో ఉంది. 286 ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమిషన్స్, కమిషన్స్ వాళ్ళ డ్యూటీ ఎలా చేయాలో దాంట్లో ఉంటుంది. 287 పార్టీస్ మే ఎగ్జామిన్ విట్నెసెస్. విట్నెస్ ని మనం కూడా, వాళ్ళు ఏదో కమిషన్ ముందు వాళ్ళు అటెండ్ అయ్యారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు వినేసి వచ్చారు, సరిపోద్దా? అప్పుడు ఎక్కడో ఢిల్లీలో కమిషన్ జరిగింది, వైస్ ప్రెసిడెంట్ సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడో ఎగ్జాంపుల్ అయోధ్య గొడవ కేసే ఉంది, ఆ డెమాలిషన్ లో ఆయన ఒక విట్నెస్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఆయన పిలవలేరు కోర్టుకి. అప్పుడు ఆయన దగ్గర ఢిల్లీ కమిషన్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్యూజ్డ్ కూడా ఆయన ఎగ్జామిన్ చేయొచ్చు. పార్టీస్ మే ఎగ్జామిన్ విట్నెసెస్. రిటర్న్ ఆఫ్ కమిషన్, తర్వాత కమిషన్ వెనక్కి వచ్చాక ఏమిటి, తర్వాత అడ్జర్న్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఆ ప్రొసీడింగ్స్ అడ్జర్న్మెంట్ గురించి. 290 ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫారిన్ కమిషన్స్. ఇట్లనే ఫారిన్ కి వెళ్ళే కమిషన్స్ ఉంటాయి, ఫారిన్ నుంచి వచ్చే కమిషన్స్ కూడా ఉంటాయి. 291 డిపోజిషన్ ఆఫ్ మెడికల్ విట్నెసెస్. డిపోజిషన్ అంటే తెలుసా? మీరు ఏదైనా ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తుంటే, సీరియల్స్ కానీ సాక్ష్యం వాటిలో చెప్పడం. ఉంటుంది డిపోజిషన్. సాక్ష్యం చెప్పడమే, ఇది ప్రైవేట్ గా కూడా చెప్తారు కమిషన్స్ ముందు, అది డిపోజిషన్. 291A ఐడెంటిఫికేషన్ రిపోర్ట్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. వాళ్ళ ఐడెంటిఫికేషన్ రిపోర్ట్ ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ చేస్తారు. 292 ఎవిడెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ద మింట్. మింట్ లో అంటే ఏదన్నా మింట్ రిలేటెడ్ అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ సాక్ష్యం చెప్తారు. 293 రిపోర్ట్స్ ఆఫ్ సర్టెన్ గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్. గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా సైంటిస్టులు ఉంటారు, వాళ్ళ రిపోర్ట్స్ గురించిన కమిషన్ ఇది. 294 నో ఫార్మల్ ప్రూఫ్ ఆఫ్ సర్టెన్ డాక్యుమెంట్స్. కొన్ని డాక్యుమెంట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తహసీల్దార్ ఇచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్ ఉంది, ఆయన తహసీల్దార్ని పిలవాల్సిన పని లేదు కోర్టుకి, ఆయన డాక్యుమెంట్ ఈజ్ ప్రూఫ్ బికాస్ దట్ ఈస్ ఇష్యూడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనమాట. 295 అఫిడవిట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్ యొక్క కాండక్ట్ గురించిన అఫిడవిట్. 295 296 ఎవిడెన్స్ ఆఫ్ ఫార్మల్ క్యారెక్టర్ అన్ అన్ అఫిడవిట్. 297 అథారిటీస్ బిఫోర్ హూమ్ అఫిడవిట్స్ మే బి స్వర్న్. ఎవరి ముందు అఫిడవిట్ చేయాలని దాంట్లో ఇచ్చారు, అడ్వకేట్ ఎవరి ముందు వాళ్ళు స్వార్న్ చేయాలి సాక్ష్యం చెప్పేటప్పుడు అని. 298 ప్రీవియస్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ హౌ ప్రూవ్డ్. రికార్డ్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. ఓకే, ఇప్పుడు మీకు, మీరు చాట్ జీపీటీ లాంటివి వాడుతున్నారు కదా, అందరూ వాడుతున్నారా? ఎస్ సార్, వాడుతున్నాం. వాడుతున్నప్పుడు మీరు మీ ఫైల్స్ ఉంటాయి కదా, టోటల్ సిఆర్పిసిని కూడా దానికి ఫీడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ చూపిస్తాను కాసేపు ఎలా చేస్తాము. ఇప్పుడు ఈ స్క్రీన్ షేర్ చేస్తాను నేను, టోటల్ స్క్రీన్. స్క్రీన్ షేర్ ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా చేస్తాను. స్క్రీన్ 2. ఇప్పుడు స్క్రీన్ అంతా షేర్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఇది చాట్ జీపీటీ ఉంది కదా, దీంట్లో నేను ఇప్పుడు దీంట్లో సిఆర్పిసి మొత్తము ఫీడ్ చేస్తాను దానికి. ఇది కనిపిస్తుంది కదా, సిఆర్పిసి పీడిఎఫ్ ఫైల్, టోటల్ ఫైల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసింది ఫీడ్ చేశాను. ఓకే, జస్ట్ ఫస్ట్ టైం ఫీడ్ చేసినప్పుడు ఏదైనా ఫైల్ ఫీడ్ చేస్తే సమ్మరీ అని అడగండి, లేకుండా అదే ఇస్తుంది. సమ్మరీ అంటే అది మొత్తం చదవాలి కదా, సో దట్ దాని బ్రెయిన్ లోకి సమ్మరీ మొత్తం ఒక బేసిక్ కంటెంట్ వెళ్ళిపోతుంది. సంథింగ్ దాని సమ్మరీ ఇస్తుంది, ఆ సమ్మరీ కూడా మీకు నోట్స్ లాగా కొంత పనికి వస్తుంది.
అది ఎప్పుడు చేశారు ఏమిటి అని అలాగా దాని స్ట్రక్చర్ అట్లా ఎన్ని చాప్టర్స్ ఇలా బేసిక్స్ వస్తాయి. చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇస్తుంది. అంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు కొన్ని చాప్టర్స్ లో డౌట్స్ ఉంటాయి, కొన్ని క్లారిటీ ఉంటది. అప్పుడు ఆ పలానా చాప్టర్ గురించి మీకు తెలవాలి అంటే అప్పుడు దాంట్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదో ఒక చాప్టర్ చూద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఏదో చాప్టర్ చూసాం కదా, ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్. ఓకే. లేకుంటే ఇప్పుడు సెషన్స్ ట్రయల్, వారెంట్ ట్రయల్ అని ఉంది కదా. సెషన్స్ ట్రయల్ అండ్ వారెంట్ ట్రయల్. ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ టాబులర్ ఫామ్ ద differences between సెషన్స్ ట్రయల్స్. కొంచెం స్పెల్లింగ్స్ తప్పున్నా పర్లేదు, మీరు కొట్టేయచ్చు. అండ్ అది మైనర్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటే తీసుకుంటుంది. వారెంట్ ట్రయల్స్ యాజ్ పర్ దిస్ పీడిఎఫ్. ఎంటర్ కొట్టాను, అది ఒక టేబులర్ ఫామ్ లో ఇస్తుంది. మనం అది ఫైల్ ఫీడ్ చేసినప్పుడు పెద్ద ఫైల్ అయితే మరి ఇంకా పెద్దవైతే అది తీసుకోదు ఒక్కోసారి. అప్పుడు దాన్ని స్ప్లిట్ చేయండి పీడిఎఫ్ టూల్స్ తోటే. ఇక్కడ రిలవెంట్ చాప్టర్ నంబర్ ఇచ్చింది, సెక్షన్స్ ఇచ్చింది 225 to 237 సెషన్స్. అప్లికబుల్ కోర్ట్ ఆఫ్ సెషన్, మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అనేది. టైప్స్ ఆఫ్ కేసెస్ స్టైల్ ఎక్స్క్లూజివ్లీ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్. కేసెస్ ఇన్వాల్వింగ్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఇంప్రిజన్మెంట్ గ్రేటర్ దాన్ 2 years బట్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ట్రయలబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ అని ఇచ్చారు. రెండుకి బేసిక్ డిఫరెన్స్ ఉంది. ఒక్కోసారి ఇట్లాంటివి డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేయండి యాక్ట్ లో. ఇది ఓన్లీ 60-70% మాత్రమే రిలయబుల్. ఒక్కోసారి తప్పులు ఇస్తుంది. ఒక చూస్తేనే మీకు తెలుస్తుంది, బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. మళ్ళా క్రాస్ చెక్ చేసుకోవాలి బేసిక్ వాళ్ళు రెఫర్ చేసిన సెక్షన్ తో. ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్టర్ కమిట్మెంట్ బై మ్యాజిస్ట్రేట్ అండర్ 209 కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ ఆన్ పోలీస్ రిపోర్ట్, అదర్వైజ్ దాన్ ఆన్ పోలీస్ రిపోర్ట్. రెండు భాగాలు ఉంది. ప్రాసిక్యూషన్ కండక్టెడ్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్, కండక్టెడ్ బై ద కంప్లైంట్ ఆర్ ప్రాసిక్యూటర్. రెండింటికి తేడా ఇచ్చారు. ఫైలింగ్ ఆఫ్ చార్జెస్ వేరియస్ హెడ్స్ లో ఇచ్చారు. డిశ్చార్జ్ ప్రొవిజన్స్, అక్యూజ్డ్ మే బి డిశ్చార్జ్ అండర్ 227, డిశ్చార్జ్ అండర్ 239 పక్క పక్కనే ఇచ్చారు. ఓకే. పోలీస్ రిపోర్ట్ ఆర్ 245 అదర్వైజ్ దాన్ పోలీస్ రిపోర్ట్. రెండు సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ట్రయల్ ప్రొసీజర్ దీంట్లో ఎలా ఉంది, ఫార్మల్, ఎలాబరేట్. ఇది లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది సెషన్స్ లో. ఎలాబరేట్ బిగిన్స్ విత్ ఓపెనింగ్ బై ప్రాసిక్యూటర్ 226 ఫాలోడ్ బై ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్ ఎట్సెట్రా. ప్రొసీజర్ వేరీస్ బేస్డ్ ఆన్ హౌ ద కేస్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్, పోలీస్ కంప్లైంట్ అదర్వైజ్ అని. తర్వాత జడ్జిమెంట్ ఆఫ్టర్ ఫుల్ ట్రయల్ జడ్జిమెంట్ ఈస్ ప్రొనౌన్స్డ్ అండ్ 235, 248 దీంట్లో ఉంది. సివియారిటీ అఫెన్సెస్ ఇన్వాల్వ్స్ మోస్ట్ సీరియస్ క్రైమ్స్, ఇన్వాల్వ్ సీరియస్ బట్ లెసర్ అఫెన్సెస్ కంపేర్ టు సెషన్స్. లీగల్ రిప్రజెంటేషన్, అక్యూజ్డ్ హ్యాస్ రైట్ టు లీగల్ ఎయిడ్ అండర్ 304 in సెషన్స్. లీగల్ ఎయిడ్ అప్లికబుల్ బట్ నాట్ మ్యాండేటరీలీ ప్రొవైడెడ్ బై ద కోర్టు అన్లెస్ సర్కమ్స్టెన్సెస్ వారెంట్. ఇది కొన్ని చెక్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మనం ఈ చాప్టర్ గురించి అడిగాము, ఇచ్చేసింది కదా. అట్లనే ఇంకా రెండు రకాల ట్రయల్స్ ఉన్నాయి కదా. సిమిలర్లీ అబౌట్ ఇంకా మిగతా రెండు ఏంటి, సమన్స్ ట్రయల్స్ అండ్ సమ్మరీ ట్రయల్స్. ఇది మీ ఓన్ రీసెర్చ్ అనమాట. దాన్ని డిసెక్షన్ చేయాలి ఒక పోస్ట్ మార్టం లాగా, రకరకాల యాంగిల్స్ లో ఎవరీ చాప్టర్. లేదంటే కొన్ని ఇంపార్టెంట్ సెకండ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండేవి, ఇలాంటి కాంప్లికేటెడ్వి ఎక్కువ వచ్చేవి మల్టిపుల్ యాంగిల్స్ లో చూడాలి మీరు ఇలా. ఇట్లనే ఎవరీ చాప్టర్ గురించి కూడా 2-3 రిలేటివ్ చాప్టర్స్ ని కంపేర్ చేయమనాలి మీరు. పెద్ద పెద్ద బుక్స్ లో ఇట్లాంటి వాటిల్లో కొన్ని సిమిలర్ గా ఉంటాయి, కన్ఫ్యూజింగ్ ఉంటది. అప్పుడు కంపారిటివ్ చార్ట్ లో మీకు తేడా తెలిసిపోద్ది. ఇప్పుడు సమ్మరీ ట్రయల్స్ ఉన్నాయి, ఇంకా సమన్స్ ట్రయల్స్ ఉన్నాయి. సమన్స్ అండ్ సమ్మరీ రిలవెంట్ చాప్టర్స్ ఇచ్చారు 2021. Summons cases offences punishable with less than 2 years for minor offences like petty theft, traffic violations, etc. listed in 260 లో వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. అవన్నీ ఇక ఎవరెవరు జడ్జిలు చేస్తారని ఇది ఇచ్చారు. 3 రకాల జడ్జిలు ఉన్నారు ఇక్కడ. ఇనీషియల్ ఆఫ్ ట్రయల్,
Initiation of trial. By issuance of summons, substance of accusation explained 251. By issuance of summons or appearance, concise oral explanation of accusation. దీనికి separate charges ఉండవు. Plea of guilty ఎలా ఉంది, ట్రయల్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఇది హైలీ సింప్లిఫైడ్, మినిమల్ రికార్డ్ కీపింగ్, డైరెక్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇది మోర్ ఫార్మల్ అట్లా ఇచ్చారు. రికార్డ్ కీపింగ్ ఎలా, రికార్డ్స్ ఎవిడెన్స్ ఎలా రికార్డ్ చేస్తారు, దీంట్లో ఓన్లీ మెమరాండమ్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఫైండింగ్స్ ఇది రిక్వైర్డ్. సెంటెన్స్ దీంట్లో 2 years, మాక్సిమం సెంటెన్స్ 3 months దీంట్లో. మీకు ఎంసీక్యూలు కాబట్టి ప్రిలిమ్స్ కి ఇట్లా దాని మైన్యూట్ గా చూడాలంటే ఇలా చూస్తేనే మీకు మైండ్ లో గుర్తుంటాయి. రకరకాల యాంగిల్స్ లో చూడాలి, అప్పుడు ఆ పిక్చర్ క్లారిటీ వస్తుంది. కన్వర్షన్ టు అదర్ ట్రయల్ can be converted to warrant case. No such provision for conversion. Summary trial must be conducted as per limits. Judgment format short, concise, speed of disposal, designed for quicker disposal, designed for very fast disposal. Appeal permissible, appeal generally allowed, but not, the sentence is only fine not exceeding 200. అలా ఇవి బేసిక్ డిఫరెన్సెస్. అట్లా ఏ చాప్టర్ కైనా మీరు చూడొచ్చు. ఓకే, దీని మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇట్లా టేబులర్ ఫార్మాటే కాదు, మీకు వేరే రకంగా కూడా చూడొచ్చు. 2 సెక్షన్స్ కూడా కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం 2 చాప్టర్స్ చేసాం కదా, ఇప్పుడు చాప్టర్ 3 ఉంది కదా, ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. ఎక్స్ప్లెయిన్ దిస్ చాప్టర్ సెక్షన్ బై సెక్షన్. ఓకే, విత్ కీ ఇంగ్రీడియంట్స్. అంటే దీన్ని ఏమంటారంటే, మనం అడిగే విధానాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. మీరు ఎలా అడిగితే అలా ఇస్తుంది అది. సో మీరు అడిగే స్టైల్, దానికి బౌండరీస్ డిసైడ్ చేయాలి. ఇంతవరకు లిమిటేషన్స్ మీకు ఏం కావాలని. ఒకవేళ మనం ఒకేసారి ఎత్తుకోగానే కరెక్ట్గా అడగం, మనకి అది ఆన్సర్ ఇచ్చాక తెలుస్తుంది మనం సంథింగ్ మిస్ చేసామని. అప్పుడు మళ్ళా రీఫైన్ చేయొచ్చు మన సెర్చ్ని. మన సెర్చ్ రీఫైన్ చేయాలంటే ఇక్కడ పెడితే, ఇక్కడ ఎడిట్ మెసేజ్ ఉంది కదా, ఇక్కడ చేయొచ్చు. ఇలాంటిది కాపీ పేస్ట్ చేసుకొని కింద పెట్టి మళ్ళీ ఎడిట్ చేయొచ్చు. మళ్ళీ ఇచ్చింది టోటల్ రాంగ్ అయితే ఇక్కడ చేసుకోవడమే బెటరు, ప్రీవియస్ దాంట్లోనే. లేకుంటే అది కూడా కావాలి, కొత్తది కూడా వేరేది కావాలనుకుంటే అప్పుడు కింద అది కాపీ పేస్ట్ చేసి ఇంకా మోడిఫై చేసి కొత్త క్వశ్చన్ ఫీడ్ చేయొచ్చు, కొత్త రిక్వైర్మెంట్. ఇప్పుడు మనకి అదే టేబులర్ ఫామ్ లో ఇచ్చింది. ఏమిచ్చింది? 300 పర్సన్ వన్స్ కాన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్ నాట్ టు బి ట్రైడ్ ఫర్ సేమ్ అఫెన్స్. ఇది ఎక్కడుంది? కాన్స్టిట్యూషన్ లో ఎక్కడుంది? నో డబుల్ జియోపార్డీ. పర్సన్ వన్స్ కాన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్ నాట్ టు బి ట్రైడ్ ఫర్ సేమ్ అఫెన్స్. దీనికి ఒక లీగల్ ఫ్రేజ్ కూడా ఉంది. ఇప్పుడు అది లీగల్ ఫ్రేజ్ ఇవ్వలేదు. ఎంబడీస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ జియోపార్డీ. ఎ పర్సన్ కెనాట్ బి ట్రైడ్ అగైన్ ఫర్ ది సేమ్ అఫెన్స్ ఆఫ్టర్ కాన్విక్షన్ ఆర్ అక్విటల్ బై కాంపిటెంట్ కోర్టు. వాడిని ఆల్రెడీ విచారించారు, వాడి నిర్దోషాన్ని వదిలేశారు, మళ్ళీ అయ్యే సాక్ష్యాలు పట్టుకొచ్చి ఇంకో కోర్టులో వేస్తుంటారు. అవి చెల్లదనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఒక కోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది కదా. 301 అపీరెన్స్ బై పీపీస్. పీపీస్ మే కండక్ట్ ప్రాసిక్యూషన్, అదర్స్ కెన్ యాక్ట్ ఓన్లీ అండర్ ది డైరెక్షన్. మళ్ళా మనం విక్టిమ్ తరపున అడ్వకేట్ కూడా ఉంటారు. విక్టిమ్ తరపున అడ్వకేట్కి ఎక్కువ పవర్స్ లేవు, వాళ్ళు ఓన్లీ పీపీఎస్కి అసిస్టెన్స్ మాత్రమే ఇవ్వగలరు. 302 పర్మిషన్ టు కండక్ట్ ప్రాసిక్యూషన్. ఎ మ్యాజిస్ట్రేట్ మే అలౌ ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ఇన్స్పెక్టర్ టు కండక్ట్ ద ప్రాసిక్యూషన్. ఇదన్నీ ప్రాక్టికల్ గా జరగవు ఇలాంటివి. జనరల్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తారు, వేరే వాళ్ళని చేయమని జనరల్ గా జడ్జిలు చెప్పరు. 302 పర్మిషన్ టు కండక్ట్ ప్రాసిక్యూషన్ అయిపోయింది. 303 ఇది ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ పర్సన్ టు బి డిపెండెడ్. రైట్ టు హ్యావ్ అన్ అడ్వకేట్ ఉంది, ఆర్టికల్ 20లోనే ఉంటుంది. వన్ మినిట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, అడ్వకేట్ 303 ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్ అడుగుతారు. ఎవరీ అక్యూజ్డ్ హ్యాస్ ద రైట్ టు బి డిపెండెడ్ బై ప్లేడర్ ఆఫ్ దిర్ చాయిస్. 304 లీగల్ ఎయిడ్ టు అక్యూజ్డ్. లీగల్ ఎయిడ్ ఉంది కదా, ఇన్ సెషన్ స్టైల్ ఇఫ్ ద అక్యూజ్డ్ హ్యాస్ నో మీన్స్ టు ఎంగేజ్ ఎ ప్లేడర్, కోర్ట్ షల్
అసైన్ ఏ ప్లేడర్ అట్ స్టేట్ ఎక్స్పెన్స్. కంపల్సరీగా సెషన్స్ ట్రయల్లో స్టేట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఇఫ్ ద అక్యూజ్డ్ హ్యాస్ నో మీన్స్ టు ఎంగేజ్ ఏ ప్లేడర్, వాళ్ళు కేపబిలిటీ లేదని చెప్పినప్పుడు. ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే అక్యూజ్డ్ జడ్జి అడుగుతారు కదా, లాయర్ని పెట్టుకుంటావా అంటే పెట్టుకుంటాను సార్ అంటాడు. మళ్ళీ 2-3 వాయిదాలు అయ్యాక లాయర్ని పెట్టుకోలేకపోయాను సార్, ఆయన ఎక్కువ అడిగాడు, అంత ఇచ్చుకోలేకుండా అని అంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అప్పుడు జడ్జి, నేను ఒక కేసు విన్నాను విశాఖపట్నంలో అబ్జర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు, జడ్జి గారు అతను తిడుతున్నాడు, నువ్వే లాయర్ని పెట్టుకుంటానని 3 months బ్యాక్ చెప్పావు, నేను లాయర్ని అరేంజ్ చేస్తానంటే నీ కెపాసిటీ ఉందని చెప్పావు, ఇప్పుడేం లేదని చెప్తున్నావు అంటే, వాడు లాయర్ చాలా అడిగాడు సార్ అని అది ఇది చెప్తున్నాడు అనమాట. అట్లా అందువల్ల ఏంటంటే పెట్టుకోలేని వాళ్ళు ముందే చెప్పేస్తే వాళ్ళే అరేంజ్ చేస్తారు సెకండ్ ట్రయల్లో. 305 ప్రొసీజర్ వెన్ కార్పొరేషన్ ఈజ్ అన్ అక్యూజ్డ్ కార్పొరేషన్స్ ఉంటాయి, కంపెనీలు కూడా ఫ్రాడ్ చేస్తుంటాయి, జనాల దగ్గర డబ్బులు కొట్టేయడం, చీటింగ్ స్కీమ్స్ పెట్టడం అట్లా. అప్పుడు ఏం చేయాలంటే కార్పొరేషన్ మే అపియర్ వై రిప్రజెంటేటివ్, రూల్స్ ఫర్ సమ్మనింగ్ అండ్ ప్రొసీడింగ్స్ ఆర్ డిఫైన్డ్ దాంట్లో ఉన్నాయి. 306 టెండర్ ఆఫ్ పార్డన్ టు అకంప్లిస్. Magistrate may tender pardon to a person believed to have been directly or indirectly involved in exchange for full disclosure applies before committal. ఇది అప్రూవర్ గా మారుతారంటారు కదా, అప్రూవర్ గా మారి మొత్తం జరిగిన కథంతా వాడు చెప్పాడు అనుకోండి, అప్పుడు అకంప్లిస్ ని వదిలేస్తారు. అది ఎందుకంటే వాళ్ళ బాండ్ ఉంటారు కదా, అందరినీ శిక్షిస్తామంటే ఎవడు నోరు వెదపడు కదా, ఒకడిని వదిలేస్తానంటే వాడన్న కథ చెప్తాడు ఏం జరిగిందని. అది 306 లో వాడిని వదిలేసే పవర్స్ మ్యాజిస్ట్రేట్ కి ఇచ్చారు. 307 పవర్ టు డైరెక్ట్ టెండర్ ఆఫ్ పార్డన్. సెషన్స్ కోర్ట్ కెన్ ఆల్సో టెండర్ పార్డన్ ఆఫ్టర్ కమిటల్. మనం ప్రెసిడెంట్ కే పార్డనింగ్ పవర్ ఉంది అనుకున్నాం కదా, ఇక్కడ సెషన్స్ కోర్టు కూడా పార్డనింగ్ పవర్ ఇచ్చారు. 307 తర్వాత 308 ట్రయల్ ఆఫ్ పర్సన్ నాట్ కంప్లైయింగ్ విత్ పార్డన్. ఇఫ్ పార్డన్డ్ పర్సన్ డజంట్ కంప్లై, he can be tried for the original offense and giving false evidence. ఒక్కోసారి వాడికి ఏదో క్షమాభిక్ష పెడతారు కొన్ని ఏదో చేయమని, వాడు ఆ ఇచ్చిన ఆర్డర్స్ కంప్లై కానప్పుడు అప్పుడు ఒరిజినల్ ట్రయల్ కి అతన్ని చార్జ్ చేయొచ్చు మళ్ళీ. 308 ట్రయల్ ఆఫ్ పర్సన్ నాట్ కంప్లైంగ్ విత్ పార్డన్. 309 పోస్ట్ పోన్మెంట్ ఆర్ అడ్జర్న్మెంట్. ఇంక్వైరీ ఆర్ ట్రయల్ మే బి పోస్ట్ పోన్డ్ ఆర్ అడ్జర్న్. రీజన్స్ మస్ట్ బి రికార్డెడ్. ఇది ప్రాక్టికల్ గా కోర్టులో జరగట్లేదు ఫర్ వేరియస్ రీజన్స్. యాక్చువల్ గా ఎంక్వైరీ ట్రయల్ అయితే డే బై డే ఎవ్రీ డే ట్రయల్ జరగాలని ఉంది. మామూలుగా జడ్జిలు ఏంటంటే ఒక 1 week 1 month ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు అన్ని రోజులు ఇచ్చారో కూడా మనకి చెప్పరు. ఆ టైము పోస్ట్ పోన్మెంట్ అడ్జర్న్మెంట్ కి రికార్డెడ్ రీజన్స్ ఏముండవు, జస్ట్ ఒక డేట్ ఇచ్చేస్తారు 1 month లేదంటే 1 week అని. యాక్చువల్ గా యాజ్ పర్ ద యాక్ట్ దే మస్ట్ స్టేట్ ద రీజన్స్ ఫర్ గివింగ్ అడ్జర్న్మెంట్ ఫర్ మెనీ డేస్. కొన్ని చెక్ బౌన్స్ కేసులు అయితే ఒకేసారి 3 months ఇచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ గా. ఇంకా 3 నెలలు వాయిదాలు అంటే అక్కడ ఏమవుతుంది, కేసు ఏమి నడవదు. 310 లోకల్ ఇన్స్పెక్షన్. కోర్ట్ మే కండక్ట్ లోకల్ ఇన్స్పెక్షన్ రిలవెంట్ టు కేస్ అండ్ మస్ట్ రికార్డ్ మెమోరాండమ్ ఆఫ్ ఫైండింగ్స్. కోర్టు కూడా ఏమైనా లోకల్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు అక్కడ ఏం కనుక్కున్నారో రాయొచ్చు. అది జనరల్ గా ప్రాక్టికల్ గా ఇలాంటివి జరగకపోవచ్చు. 311 పవర్ టు సమన్ మెటీరియల్ విట్నెస్. Court may summon any person or recall, examine any witness at any stage if essential for just decision. కోర్టు వాళ్ళని రీకాల్ చేయొచ్చు, ఎగ్జామిన్ చేయొచ్చు ఎనీ విట్నెస్. 311A స్పెసిమెన్ సిగ్నేచర్ ఆర్ హ్యాండ్ రైటింగ్. ఇది కొత్తగా పెట్టారు 311A. కొత్తగా అంటే ఒరిజినల్ యాక్ట్ లో లేదు, తర్వాత పెట్టారు. మ్యాజిస్ట్రేట్ మే డైరెక్ట్ ఎనీ పర్సన్ టు గివ్ స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఆర్ హ్యాండ్ రైటింగ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ట్రయల్. జనరల్ గా వాళ్ళు ఏదైనా సిగ్నేచర్స్ అయినప్పుడు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇలాంటివి జరిగినప్పుడు సంతకాలు కూడా అడుగుతుంటారు, ఇలాంటి డాక్యుమెంట్ ఫ్రాడ్స్, సేల్స్ డీడ్స్ చేసినప్పుడు అట్లా. అప్పుడు వాళ్ళు స్పెసిమెన్ సిగ్నేచర్ మ్యాజిస్ట్రేట్ డైరెక్ట్ చేసినప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అది సెల్ఫ్ దీని కింద లేదు. కత్తికాలు అనే ఒక కేసు ఉంది కదా, వేలి ముద్రలు ఇవ్వమంటే నా యొక్క సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అవుతుంది ఈయన అంటాడు. వేలి ముద్రలు ఇవ్వడము, DNA శాంపిల్స్ ఇవ్వడము, అవి సెల్ఫ్ ఇంక్రిమినేషన్ కింద రాదు. అతనంతటా అతను చెప్తేనే సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఇచ్చినట్టు. ఓకే, 313 ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్. ఓకే, కోర్ట్ మస్ట్ పర్సనల్లీ క్వశ్చన్ ద అక్యూజ్డ్ ఆఫ్టర్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఎనేబులింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. 313 కూడా ఇంపార్టెంట్ సెక్షన్, నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ జడ్జి గారు ఎప్పుడైనా అడగొచ్చు. కోర్టు మే పర్సనల్లీ క్వశ్చన్ ద అక్యూజ్డ్
ఆఫ్టర్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఎనేబులింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఆ ప్రాసిక్యూషన్ వాళ్ళు అడిగాక తర్వాత జడ్జి గారు ఏదో ఒక సందర్భంలో అతన్ని 313 ఎగ్జామినేషన్ చేస్తారు. దాంట్లో నోట్ చేసుకుంటారు. జనరల్ గా దీంట్లో ఓతు ఉండదు, ఒకసారి చెక్ చేయండి. 313, 314 ఓరల్ ఆర్గ్యుమెంట్స్. ఆఫ్టర్ ఎవిడెన్స్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అలౌడ్. ఏ పార్టీ మే ఫైల్ ఏ మెమరాండమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మెమరాండమ్ ఆఫ్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయొచ్చు. 315 అక్యూజ్డ్ యాజ్ కాంపిటెంట్ విట్నెస్. అక్యూజ్డ్ కూడా విట్నెస్. మనం అబ్జర్వ్ చేస్తే చార్జ్ షీట్స్ లో అక్యూజ్డ్ కూడా విట్నెస్ కింద ఉంటాడు, విక్టిమ్ కూడా విట్నెస్ కింద ఉంటాడు. అక్యూజ్డ్ కెన్ బి ఎ విట్నెస్ ఇఫ్ హీ చూజెస్ బట్ కెనాట్ బి కంపెల్డ్ ఆర్ కామెంటెడ్ అపాన్ ఫర్ రిఫ్యూజల్. అంటే విట్నెస్ అంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ గా కాదు, అతని సెల్ఫ్ స్టైల్ విట్నెస్ గా ఉండొచ్చు. ఓత్ మీద అతను కూడా సాక్ష్యం చెప్పొచ్చు. 316 నో ఇండ్యూస్మెంట్ టు డిస్క్లోజ్. నో ప్రామిస్ ఆర్ థ్రెట్ షాల్ బి యూజ్ టు ఇండ్యూస్ ద అక్యూజ్ టు డిస్క్లోజ్ ఎనీ ఫ్యాక్ట్. అక్యూజ్డ్ పర్సన్ కి కనిపిస్తుంది కదా స్క్రీన్, కొంచెం జూమ్ చేయనా. 316 నో ఇండ్యూస్మెంట్. అక్యూజ్డ్ ని భయపెట్టకూడదు, ఏదో చేసేస్తాము నువ్వు ఒప్పుకోకపోతేనే, లేదంటే వాడికి ఏదో ప్రామిస్ చేయకూడదు, నీకు జాబ్ ఇప్పిస్తాము, లేదంటే మీ వాళ్ళకి ఏదో జాబ్ ఇప్పిస్తాము, మీకు సీట్ ఇప్పిస్తాము కాలేజీల్లో, అలాంటివి ఏమి పెట్టి ఇండ్యూస్ చేయకూడదు. 317 ఆప్షన్స్ ఆఫ్ అక్యూజ్డ్. 317 ఇందాక అనుకున్నాం. కోర్ట్ మే డిస్పెన్స్ విత్ అక్యూజ్డ్స్ పర్సనల్ అటెండెన్స్ ఇఫ్ నాట్ నెససరీ ఆర్ ఇఫ్ ద అక్యూజ్డ్ డిస్టర్బ్స్ ద ప్రొసీడింగ్స్. ఇలా అంటే అక్యూజ్డ్ ఊరికే కోర్టు ప్రొసీడింగ్స్ ని ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నాడు అనుకోండి, అప్పుడు జడ్జి గారు అతనుకున్న రైట్ ని క్యాన్సిల్ చేసి నువ్వు ఇంకా రాకూడదు కోర్టుకి అని కూడా చెప్తారు. అతని ముందు కదా యాక్చువల్గా విట్నెస్లు అంతా చెప్పాలి, అది జడ్జి గారు ఆర్డర్ ఇవ్వచ్చు. 317 లో. 318 అక్యూజ్డ్ నాట్ అండర్స్టాండింగ్ ప్రొసీడింగ్స్. ఇఫ్ అక్యూజ్డ్ కెన్ నాట్ అండర్స్టాండ్ కోర్ట్ మే ప్రొసీడ్ బట్ మస్ట్ రెఫర్ కాన్విక్షన్ టు హైకోర్ట్ ఫర్ కన్ఫర్మేషన్. 318 ప్రొసీజర్ వేర్ అక్యూజ్డ్ డస్ నాట్ అండర్స్టాండ్ ప్రొసీడింగ్స్ కి దాంట్లో ఇచ్చారు. 319 పవర్ టు ప్రొసీడ్ అగెన్స్ట్ అదర్స్ ఇఫ్ ఎవిడెన్స్ షోస్ సమ్ వన్ ఎల్స్. అంటే ఇంకో కొత్త వాడు అక్యూజ్డ్ గా చూపించినప్పుడు నాట్ ఒరిజినల్ అక్యూజ్డ్ కమిటెడ్ ద అఫెన్స్ కోర్ట్ మే ప్రొసీడ్ అగెన్స్ట్ దెమ్. కొత్త వాళ్ళు యాడ్ అవ్వచ్చు 319 కింద, కొత్త నేరస్తులు. 320 కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ దాంట్లో ఒక లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి సెక్షన్ 320 లో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్షన్ ఇది. లిస్ట్ compoundable offenses who may compound requires permission of court in some cases. కొన్ని కేసెస్ లో చూస్తున్నా జడ్జి గారే కాంపౌండింగ్ చేసేస్తుంటారు. చెక్ బౌన్స్ కేసెస్ లో కాంపౌండింగ్ ఈజ్ నాట్ ద పవర్ ఆఫ్ ద జడ్జి. కాంపౌండింగ్ ఈజ్ నాట్ ద పవర్ ఆఫ్ ద జడ్జి. కాంపౌండింగ్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద విక్టిమ్ అనమాట. అతను ఒప్పుకోవాలి మెయిన్ కాంపౌండింగ్ కి. అతను ఒప్పుకున్నాక జడ్జి ఓన్లీ కెన్ సజెస్ట్ ఇఫ్ యు ఆర్ కాంపౌండింగ్ అంటే నథింగ్ బట్ కాంప్రమైజ్ అనుకోండి. కాంపౌండింగ్ ఈక్వల్ టు కాంప్రమైజ్ అనుకోండి. సో కాంప్రమైజ్ అయ్యే రైట్ ఓన్లీ విక్టిమ్ కే ఉంటుంది. జడ్జి కెనాట్ ఇంపోజ్ మీరు కాంప్రమైజ్ అయిపోండి అని చెప్పడానికి లేదు. అది అలా చెప్తే ఆ డెసిషన్స్ చెల్లవు. 321 విత్డ్రావల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. పీపీ మే విత్డ్రా విత్ కోర్ట్స్ కన్సెంట్ బిఫోర్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందు పీపీ ఏదైనా కేసులు విత్డ్రా చేసుకోవచ్చు. పీపీ ఎప్పుడు విత్డ్రా చేసుకుంటే జనరల్ గా గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తుంది. ఎక్కువ ఇట్లాంటి ఎలక్షన్ అఫెన్సెస్ లో రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎలక్షన్ అఫెన్సెస్ చేస్తారు కదా ఏదో ఒకటి, వాళ్ళ మీద అన్ని కేసులు అయి ఉంటాయి. వీళ్ళు అధికారంలోకి రాగానే ఆ కేసులని విత్డ్రా చేసుకుంటారు. చాలా సందర్భాల్లో జరిగాయి. ఇది యాక్చువల్ గా అలౌ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ కి పెట్టే కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ రీజన్. అది ఎవరైనా అబ్జెక్ట్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసులుగా దాన్ని తీసుకోవాలి, గవర్నమెంట్ పెట్టిన కేసులాగా కాకుండా. 322 ప్రొసీజర్ వెన్ మ్యాజిస్ట్రేట్ కెన్ నాట్ డిస్పోజ్ కేస్. మ్యాజిస్ట్రేట్ టు సబ్మిట్ ద కేసు టు సిజిఐఎం. మ్యాజిస్ట్రేట్ డిస్పోజ్ చేయలేనప్పుడు సిజిఐఎంకి ఇవ్వాలి. అది ఎప్పుడు పరిస్థితులని దాంట్లో చూడాలి మనం. 323 కమిటల్ ఆఫ్ కేస్ టు కోర్ట్ ఆఫ్ సెషన్. 323 లో కమిట్మెంట్ ఉంటుంది. ఇఫ్ కేస్ అపియర్స్ టు బి ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ మ్యాజిస్ట్రేట్ షల్ కమిట్ ఇట్. ఈ కమిటీలు అనేది జరిగే వరకు లోయర్ కోర్టు మ్యాజిస్ట్రేట్ చూస్తుంటారు ఆ కేసుని. కమిటీలు చేశాక మాత్రమే సెషన్స్ కోర్టు చూస్తారు, అదర్ కోర్ట్. 324 పర్సన్స్. స్పెషల్ ప్రొవిజన్ ఫర్ దోస్ హూ విత్ ప్రయర్ కాన్విక్షన్ ఇన్ స్పెసిఫిక్ అఫెన్సెస్. కాయినేజీ ప్రాపర్టీ అలాంటి వాటిల్లో
స్పెసిఫిక్ అఫెన్సెస్ దీంట్లో లిస్ట్ చేశారు. when magistrate cannot pass sufficient sentence, case may be forwarded to CJM or Sessions Court. Magistrate cannot pass sufficient ఆయన arrest చేసినప్పుడు ఆయన సుపీరియర్ అథారిటీ అయిన జడ్జిలు పంపిస్తారు, సిజేఎం కానీ సెషన్స్ కోర్టు కానీ. 326 సక్సెసర్ మ్యాజిస్ట్రేట్ మే యాక్ట్ ఆన్ పార్ట్లీ రికార్డెడ్ ఎవిడెన్స్ బై ప్రిడిసెసర్ మే రీకాల్ విట్నెసెస్. జడ్జిలు పర్మనెంట్ గా ఉండరు కదా, ఒక కేసు 20 ఏళ్ళు కూడా నడుస్తాయి, ఇంకా ఎక్కువ కూడా నడవచ్చు. నేనే ఒక కేసు చూస్తున్నా, సిబిఐ కేసు హైదరాబాద్ లో నడుస్తుంది, 18 years అయింది నంబరింగ్ అయి. 2006 తర్వాత ఇప్పుడు 7 ప్రాంతాల్లో, 7 అంటే 23, 18 years అంతా అయింది. సో 18 years ఒకే జడ్జి ఉంటారు ఆ కోర్టులో, మల్టిపుల్ జడ్జెస్ పోతా ఉంటారు వస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్స్ లో, మళ్ళీ అడిషనల్ ఛార్జీలు జడ్జిలు కూడా ఉంటారు 6 నెలలు. అప్పుడు సక్సెసర్ మ్యాజిస్ట్రేట్ వచ్చినప్పుడు రెడ్ వచ్చే మొదలెట్టంటే ఆ కేసులు ఎప్పటికీ తెమలవు. అందుకని ప్రీవియస్లీ రికార్డెడ్ ఎవిడెన్స్ కి కంటిన్యూషన్ గా నెక్స్ట్ జడ్జి కంటిన్యూ అవుతారు. ఒకవేళ ఎక్కడైనా క్లారిటీ లేనప్పుడు మాత్రం ఆయన వేరే ఆ విట్నెస్ ని మళ్ళీ పిలిపిస్తారు. 327 కోర్ట్ టు బి ఓపెన్, ఇది చాలా ఇంపార్టెంట్. 327 ప్రొవిజన్ చూడడానికి సింపులే కానీ అప్పుడు మేము తలుపులు వేసేసి ఇక్కడ ఎవరు రావడానికి లేదని కోర్టులో చెప్తారు కదా, అప్పుడు మనం ఛాలెంజ్ చేయొచ్చు. కోర్ట్ టు బి ఓపెన్, ట్రయల్ షాల్ బి కండక్టెడ్ ఇన్ ఓపెన్ కోర్ట్. ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ సెక్షువల్ అఫెన్సెస్ పబ్లిక్ మే బి ఎక్స్క్లూడెడ్. ఐడెంటిటీ ఆఫ్ విక్టిమ్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. ఎవరైనా పబ్లిక్ వెళ్ళి ఆ కోర్టు ప్రొసీడింగ్స్ చూడొచ్చు, ఎగ్జామిన్ చేయొచ్చు. 327 కింద వస్తుంది. ఓకే, కొంతమంది విఐపీలని అటువంటి వాళ్ళని మీద కేసులు అయినప్పుడు మొత్తం కోర్టు అంతా నిండిపోద్ది, కొన్ని వేల మంది వచ్చేస్తా ఉంటారు. ఆ వేల మంది వచ్చినప్పుడు కోర్టు వాళ్ళు పట్టరు కదా, ఒక 50 మంది కంటే. అట్లాంటప్పుడు కొంతమందిని బయటికి పంపిస్తుంటారు, కానీ వాళ్ళు సెలెక్టివ్ గా బయటికి పంపించడానికి లేదు, మీరు వెళ్ళండి మీరు కూర్చోండి అని, అన్లెస్ దే ఆర్ రిలేటెడ్ టు ద అక్యూజ్డ్ ఆర్ విక్టిమ్. వేరే వాళ్ళ న్యూట్రల్ పర్సన్స్ ఉన్నప్పుడు దే కెనాట్ సెండ్ దెమ్, ఫోర్స్ దెమ్ టు గో అవుట్. అందరూ సమానమే కదా 327 కింద. సో వాళ్ళ అడ్వకేట్లు అక్యూజ్డ్ విక్టిమ్ మనుషులు వాళ్ళని కావాలంటే ఉంచుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఫోర్స్ చేయడానికి లేదు. కాకపోతే జడ్జి మే ఆర్డర్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హాల్, ఇంతమంది మాత్రమే ఉండొచ్చు అని చెప్పొచ్చు. అది కోర్ట్ మే బి ఓపెన్ అంటే. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాము. ప్రొవిజన్స్ యాజ్ టు అక్యూజ్డ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఇప్పుడు మనం దీన్ని కూడా చూసేస్తాము. ఇప్పుడు పైన ఒక చాప్టర్ అడిగాం కదా, ఇప్పుడు దీని ద్వారానే మనం ట్రై చేద్దాము ఈరోజు. ఇది ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేశాను చూడండి. సిమిలర్లీ ఎక్స్ప్లెయిన్ ద చాప్టర్ 25 సెక్షన్ బై సెక్షన్. చాప్టర్ పేరు కూడా రాయలేదు, నేను నంబర్ ఇచ్చాను. ఒక్కోసారి తప్పు ఇవ్వచ్చు, మనం చెక్ చేసుకోవాలి. 25 ఇచ్చింది కదా, ప్రొవిజన్ టు అక్యూజ్డ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. 328 ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ అక్యూజ్డ్ బీయింగ్ లూనటిక్. అక్యూజ్డ్ లూనటిక్ పర్సన్ అయితే ఏంటి? మ్యాజిస్ట్రేట్ షాల్ ఆర్డర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అపియర్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ డ్యూరింగ్ ఎంక్వైరీ, includes referral to psychiatrist or clinical psychologist. If incapable of defense, may discharge if no prior. ఆ పిచ్చోడిని పట్టుకొచ్చారు, వాడే ఏదో నిచ్చెన ఉంది కింద, పైన ఎక్కుతున్నాడు, ఒక ఆయన లాగాడు. ఓకే, ఇంజూరీ అయిపోయాడు, పిచ్చోడు లాగాడు నిచ్చెన మీద ఉన్న వ్యక్తిని, నిచ్చెన లాగానే పడిపోయాడు, ఇంజురీ అయింది, లాంటి ప్రాబ్లం అయింది. అప్పుడు ఆ పిచ్చివాడి మీద కేసు పెట్టారు. చూస్తే జడ్జి గారికి పిచ్చివాడి లాగా ఉన్నాడు. పిచ్చివాడికి ఎగ్జామ్షన్ ఉంది కదా ఐపీసీలో, జనరల్ ఎగ్జామ్షన్స్ లో. ఆ సెక్షన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో ఆ సెక్షన్ నెంబర్ ఇక్కడ రాసుకోండి. సో ఈజ్ ఎగ్జామ్టెడ్ అనమాట. జడ్జి మే, ఇఫ్ ఇన్కేపబుల్ ఆఫ్ డిఫెన్స్, మే డిశ్చార్జ్ ఇఫ్ నో ప్రైమా ఫేసి కేసు. అతను డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదో, పెద్ద ప్రైమా ఫేసి కేసు లేకపోతే జడ్జి అక్కడే వదిలేయచ్చు. 329 ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ట్రైడ్ బిఫోర్ కోర్ట్. సిమిలర్
procedure as 328, but during trial court shall determine capability to defend and may discharge or postpone trial accordingly. కేపబిలిటీ ఆఫ్ డిఫెన్స్ లేకపోతే అతన్ని కూడా వదిలేయచ్చు, లేకుంటే అతనికి కొంత ట్రీట్మెంట్ ఇచ్చాక మనిషి బాగవుతాడంటే ఆ ట్రీట్మెంట్ కి పంపించచ్చు. 330 రిలీజ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ పెండింగ్ ట్రయల్. సచ్ అక్యూజ్డ్ మే బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఆర్ కెప్ట్ ఇన్ సైకియాట్రిక్ ఫెసిలిటీ. కేర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ మస్ట్ బి ఎంజూర్డ్. వాళ్ళ బెయిల్ మీదనే వదిలేస్తారు, ఇలాంటి సైకియాట్రిక్ ఫెసిలిటీలైనా పెడతారు ట్రీట్మెంట్ కి. రిజంప్షన్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్. ప్రొసీడింగ్స్ కెన్ రెజ్యూమ్ వన్స్ ద అక్యూజ్డ్ రీగెయిన్స్ మెంటల్ ఫిట్నెస్. అతను మెంటల్లీ ఫిట్ అయితే అప్పుడు చేస్తారు. ఒక్కోసారి అక్యూజ్డ్ పొడిచి అది ఆ రక్తం చూసి వాడే పిచ్చోడు అయిపోవచ్చు. పొడిచేటప్పటికి మంచోడుగానే ఉన్నాడు కదా, సో వాడిని మళ్ళీ మంచోడుగా మార్చి మళ్ళా పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఇదేదో సినిమాలో చూశారు కదా, రామ్ చరణ్ ఉంటాడు ఒక సినిమాలో, ఆ గట్టుకొస్తారా ఈ గట్టుకొస్తారా అనే పాట కూడా ఉంది. దాంట్లో వాడు కోమాలో ఉంటాడు, క్రైమ్ చేసిన వాడు. సో కోమాలో వాడిని స్పృహలోకి తెప్పించి అతన్ని మళ్ళీ అతని మీద అటాక్ చేస్తాడు. కోమాలో వాడిని చంపితే వాడికి తెలియదు కదా, అలాగా. రిజంప్షన్ అలా ఉంటుంది. 332 ప్రొసీజర్ ఆన్ రీఅపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఫౌండ్ ఫిట్ ట్రయల్ రెజ్యూమ్స్ అదర్వైజ్ డెల్ట్ విత్ యాజ్ పర్ 328, 329 అండ్ 330. ఆ ప్రకారం అతన్ని వదిలేస్తారు. 330 ఒకళ్ళ ఫిట్ గా ఉంటే ముందుకు వెళ్తుంది. 333 అన్ అక్యూజ్డ్ అపియర్స్ టు హ్యావ్ బీన్ ఆఫ్ సౌండ్ మైండ్. వాడు మళ్ళీ సౌండ్ మైండ్ కింద ఉంటే అక్యూజ్డ్ ఈజ్ నౌ సౌండ్ బట్ వెన్ అన్సౌండ్ డ్యూరింగ్ ద యాక్ట్ కేస్ ప్రొసీడ్స్ ఫర్ కమిట్మెంట్ సెషన్స్ ఇఫ్ వారంటెడ్. ఇప్పుడు సౌండ్ అయ్యాడు, వాడికి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ క్రైమ్ చేసినప్పుడు అన్సౌండ్ గా ఉన్నాడు, అప్పుడు కమిట్మెంట్ సెషన్స్ కోర్టు ఇఫ్ రిక్వైర్డ్ సెషన్స్ కోర్టుకి పంపిస్తారు. జడ్జిమెంట్ ఆఫ్ అక్విటల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ అన్సౌండ్నెస్. 334 ఇఫ్ అక్విటెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ అన్సౌండ్నెస్ జడ్జిమెంట్ మస్ట్ స్టేట్ వెదర్ ద అక్యూజ్డ్ కమిటెడ్ ద యాక్ట్. వాడు చేశాడా లేదా రాయాలి ముందు. అక్యూజ్డ్ కమిట్మెంట్ ఆఫ్ క్రైమ్ చేశాడు, సాక్ష్యాలు ఉన్నాయి, ప్రూవ్ అయింది, కానీ 334 కింద ఎగ్జామ్షన్ కింద జనరల్ ఎగ్జామ్షన్ కింద పంపించేయచ్చు. 335 డిటెన్షన్ ఆఫ్ పర్సన్ అక్విటెడ్ డ్యూ టు అన్సౌండ్నెస్. ఇఫ్ యాక్ట్ ఈస్ ప్రూవ్డ్ బట్ అక్విటెడ్ డ్యూ టు మెంటల్ స్టేట్ కోర్ట్ మే ఆర్డర్ సేఫ్ కస్టడీ ఆర్ రిలీజ్ టు రిలేటివ్ అండర్ కండిషన్స్. అతను పిచ్చివాడు నేరం చేశాడు, జడ్జి గారు పిచ్చివాడిని శిక్షించలేం కదా, వదిలేశారు. మళ్ళీ ఇంకొక నేరం చేయొచ్చు కదా అతను, గాలికి వదిలేస్తే. అప్పుడు అతన్ని డీటైన్ చేయమని చెప్పొచ్చు, లేకుంటే అతనికి సేఫ్ కస్టడీలోనే పెట్టాలి, ఇతను మళ్ళీ రిపీట్ చేయకుండా. మే ఆర్డర్ సేఫ్ కస్టడీ ఆర్ రిలీజ్ టు రిలేటివ్స్ అండర్ కండిషన్. రిలేటివ్స్ కి ఇచ్చినప్పుడు కండిషన్స్ పెడతారు. ఎంపవరింగ్ జైల్ ఆఫీసర్. స్టేట్ గవర్నమెంట్ మే ఆథరైజ్ జైల్ ఆఫీసర్ టు యాక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఫర్ రిలీజింగ్ మెంటలీ ఇల్ పర్సన్స్. స్టేట్ గవర్నమెంట్ కూడా జైల్ అథారిటీస్ కి ఆర్డర్ ఇస్తుంది మెంటల్ ఇల్ పర్సన్స్ రిలీజ్ చేయడానికి. 337 డిఫెన్స్ కేపబుల్ లూనటిక్ ప్రిజనర్. ఇఫ్ మెడికల్ అథారిటీ సర్టిఫైస్ ద అక్యూజ్డ్ ఈస్ ఫిట్ టు డిఫెండ్ ఈ షల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద కోర్ట్ ఫర్ ట్రయల్ కంటిన్యూషన్. కొంతమంది పార్షియల్లీ లూనటిక్ ఉంటారు, కొందరు పార్షియల్లీ యాక్టివ్ గా ఉంటారు. మరి కాంట్రాక్ట్ యాక్ట్ లో కూడా ఉంది, అంటే అతను మంచిగా ఉండే ఫేజు లూనటిక్ ఫేజు. అదే చెప్తారు కదా, అమావాస్యకి పౌర్ణమికి వాడు మనిషిగా ఉండడని. అట్లా కొంతమందికి కొన్ని సైక్లికల్ గా కూడా ఉంటారు, కొద్దిసార్లు బాగుంటారు మూడ్స్, కొన్నిసార్లు వాళ్ళు లూనటిక్ అయిపోతూ ఉంటారు, అపరిచితుల్లో లాగా అనుకోవచ్చు. అప్పుడు మెడికల్ అథారిటీ సర్టిఫైస్ ఈ షల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ కోర్ట్ ఫర్ కంటిన్యూషన్. లూనటిక్ డిక్లేర్డ్ ఫిట్ టు బి రిలీజ్డ్ అపాన్ సర్టిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్ మే రిలీజ్ ద పర్సన్ ఆర్ ట్రాన్స్ఫర్ దెమ్ టు అజైలం ఆఫ్టర్ ఎంక్వైరీ బై కమిషన్. కమిషన్ ఎంక్వైరీ పెట్టేసి అతన్ని ఒక అజైలం కైనా పంపించచ్చు, రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. 339 డెలివరీ టు రిలేటివ్ ఆర్ ఫ్రెండ్. అక్యూజ్డ్ మే బి హ్యాండెడ్ ఓవర్ టు రిలేటివ్స్ ఆన్ అప్లికేషన్ అండ్ ఫర్నిషింగ్ సెక్యూరిటీ. ట్రయల్ కెన్ రెజ్యూమ్ ద పర్సన్ ఈజ్ లేటర్ సర్టిఫైడ్ ఫిట్. తర్వాత వాడు ఫిట్ అయితే మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు. ఇవి రిపీటెడ్ గా అయ్యే వచ్చాయి బేసికల్ గా, అన్ని కన్ఫ్యూజింగ్ గా ఇచ్చారు ఇవి. బేసికల్ గా అయితే ఫండమెంటల్ ప్రిన్సిపల్ లూనటిక్ అయితే వదిలేయడం, ఒకళ్ళ పార్షియల్లీ ట్రీటబుల్ అయితే ట్రీట్మెంట్ చేశాక చేయడం, అదే బేసిక్ థింగ్స్. ఒకళ్ళు చేశాడని ప్రూవ్ అయినా కానీ అతను లూనటిక్ అయితే కూడా వదిలేస్తారు. అది బేసిక్ అవుట్ లైన్ పాయింట్స్ ఇవి ఈ చాప్టర్ లో. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ప్రొవిజన్ యాజ్ టు అఫెన్సెస్ అఫెక్టింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఇది కొంచెం ఇంపార్టెంట్.
340. ఇప్పుడు మనం ఇది కూడా అడుగుతాం. ఇప్పుడు నేను చాప్టర్ నెంబర్ కూడా అడగట్లేదు, ఎక్స్ప్లెయిన్. దానికి పోయే కొద్దీ దానికి ఒక హ్యూమన్ లాగా తీసుకుంటా, నెక్స్ట్ చాప్టర్ అని అడిగాను అంతే, నంబర్ కూడా ఇవ్వలేదు. కానీ వీటికి అలవాటు అయితే మీకు జనరల్ రీడింగ్ పోతుంది. సో దాన్ని ఎక్స్ట్రాగా చదువుకోవడానికి వాడుకోవాలి, కానీ దాన్నే వాడుకుంటే యూజ్ ఏమి ఉండదు. ఓకే, ఫస్ట్ రీడింగ్ తర్వాత మీకు మెమరైజింగ్కి దాని డిఫరెంట్ యాంగిల్స్లో చూడడానికి మాత్రమే ఇవన్నీ వాడుకోవాలి టూల్స్. ప్రొవిజన్ యాజ్ టు అఫెన్సెస్ అఫెక్టింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఓకే, 340. Procedure in cases mentioned in section 195. When court believes that an offense under 195 1B of IPC, example, false evidence is committed during its proceedings, it can initiate inquiry and file a complaint before a magistrate of first class. కోర్టుకే వాడు దొంగ డాక్యుమెంట్ పెట్టాడు, ఫ్యాబ్రికేట్ చేసేసి, బతుకున్న ఆయన చచ్చిపోయాడని చెప్పేసి పెట్టి ఏదో చేశాడు, ఇలాంటి ఏదో జరిగింది. అప్పుడు కోర్టు వాళ్ళు పట్టుకుంటే అప్పుడు 340 కింద ప్రొసీడ్ అవుతారు. 195 కింద ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చాడు కదా, అట్లా వాళ్ళు అది ఇది కొత్త అఫెన్స్ కింద యాడ్ చేయాలి. 341 అప్పీల్ ప్రొవైడ్స్ ఎ రైట్ ఆఫ్ అప్పీల్ టు ఎ పర్సన్ ఇఫ్ ఎ కోర్ట్ రిఫ్యూజ్ టు మేక్ ఎ కంప్లైంట్ అండర్ 341. అప్పీల్ లైస్ టు ద సుపీరియర్ కోర్టు. ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాము జడ్జి గారికి, ఇట్లా ఇది ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టాడు సార్ అని. ఆ జడ్జి గారు అది పెద్ద పట్టించుకోరు, జనరల్గా అందరూ ఫాల్స్లు పెడతానే ఉంటారు, ఎన్ని పట్టించుకుంటారు, వాళ్ళు కూడా జస్ట్ ఇగ్నోర్ చేస్తారు చాలా సార్లు, అన్లెస్ మనం ఇన్సిస్ట్ చేస్తే తప్పితే. లేకుంటే అప్పుడు అప్పీల్ ప్రొవిజన్ ఇచ్చారు 341లో. పవర్ టు ఆర్డర్ కాస్ట్స్. కోర్ట్ మే ఆర్డర్ పేమెంట్ ఆఫ్ కాస్ట్ అప్ టు 1000 టు ఎయిదర్ పార్టీ ఇన్ ప్రొసీడింగ్స్ అండర్ 340. 340 కింద 1000 రూపాయల దాకా పెనాల్టీ వేయొచ్చు వాళ్ళకి మాక్సిమం. 343 ప్రొసీజర్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్. Magistrate shall proceed with the case as if on police report and follow normal trial procedure. ఇప్పుడు జడ్జి గారు యాక్చువల్గా కంప్లైంట్ ఇచ్చారు, అది పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినట్టుగా 343 కింద ముందుకు వెళ్తారనమాట. ఫాల్స్ ఎవిడెన్స్ అలాంటి ఇచ్చినప్పుడు 344 సమ్మరీ ప్రొసీజర్ ఫర్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. ఇంకా కొందరు రిపీటెడ్గా ఇట్లా ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చి బతుకుతూ ఉంటారు, ఇంకా వాళ్ళందరినీ పెట్టుకుంటే కేసులు లేట్ అవుతాయి కదా, అప్పుడు సమ్మరీ పనిష్మెంట్ ఇస్తుంటారు. If a witness gives false evidence in court, the court may try him summarily and sentence up to 3 months imprisonment or 500 fine. 345 procedure in certain cases of contempt provides summary punishment for offences like intentional insult to public servant in court. 228 IPC if committed in the presence of the court. ఇప్పుడు జడ్జి ముందే ఆ ఎస్ఐని తిట్టాడు, ఎస్ఐ మీద అటాక్ చేశారు, కానిస్టేబుల్ మీద అటాక్ చేశారు, ఇలాంటి ఎవరు ఆఫీసర్స్ కూడా విట్నెస్లుగా వస్తారు, వాళ్ళని అటాక్ చేయడం అలాంటివి చేసినప్పుడు పనిష్మెంట్ అనమాట. 346 ప్రొసీజర్ వేర్ కోర్ట్ కన్సిడర్స్ కేస్ నాట్ సూటబుల్ ఫర్ 345. ఇఫ్ కోర్ట్ థింక్స్ ద అఫెన్స్ ఇస్ టూ సీరియస్ ఇట్ మే ఫార్వర్డ్ ద కేస్ టు మ్యాజిస్ట్రేట్ విత్ జ్యూరిస్డిక్షన్. వాడు ఇప్పుడు కోర్టు ప్రిమిసెస్ లోనే కత్తితో పొడవడం అట్లాంటివి కూడా చూస్తుంటా, గన్స్ తో కాల్చడం కోర్టు బయట విట్నెస్ని అట్లాంటి వాళ్ళని. అప్పుడు సింపుల్ గా వాడికి ఏదో 3 నెలలు శిక్ష చేస్తే సరిపోతే అది సీరియస్ అఫెన్స్ అవుతుంది, అప్పుడు 346 కింద వెళ్తారు. 347 when registrar or sub registrar deemed civil court in proceedings under the registration act, registrar sub registrars are treated as civil courts for purpose of 195 and 340. 195 and 340 సబ్ రిజిస్టార్ దగ్గర మన ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తారు కదా ఎన్క్లోజర్స్, అది కూడా వాళ్ళకి పవర్ ఇచ్చారు 195 కింద. 340 ఏముంది, 195 340 ఒకే దాంట్లో ఉంది. అందుకనే ఈ సబ్ రిజిస్టార్లు అంతా ఒక గద్దెలాగా కట్టుకుని హైట్ లో కూర్చో ఉంటారు, వాళ్ళకి ఇక్కడ జ్యుడిషియల్ పవర్ ఇచ్చారు. 346 ప్రొసీజర్ వేర్ కోర్ట్ కన్సిడర్స్ కేసెస్ నాట్ సూటబుల్ ఫర్ 345. If court thinks the offense is too serious, it may forward the case to magistrate with jurisdiction. ఇది కూడా సీరియస్ అఫెన్స్ లో మ్యాజిస్ట్రేట్ కి పంపుతారు. 347 when registrar or sub registrar deemed civil court in proceedings under registration act, registrar sub registrar treated as civil court for 195 340. ఇప్పుడే చూసాం కదా. 348 discharge of offender on apology. వాడు ఏదో అపాలజీ చెప్తే in proceedings under 345 if the offender apologizes to the satisfaction of the court, he may be discharged.
వాడేదో పొరపాటున చేశానని కేసుని ప్లీడ్ చేసుకున్నప్పుడు కోర్టు వాళ్ళు దయదలిస్తే 348లో వదిలేయచ్చు. 349 ఇంప్రిజన్మెంట్ ఆర్ కమిటల్ ఫర్ రిఫ్యూజింగ్ టు ఆన్సర్ క్వశ్చన్స్. ఇఫ్ ఎ పర్సన్ రిఫ్యూజ్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ కోర్టు మే కమిట్ హిమ్ టు కస్టడీ. వాళ్ళ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టు ప్రొడ్యూస్ చేయమంటే చేయట్లేదు, అప్పుడు కోర్టు మే ఆర్డర్ ఫర్ కస్టడీ. లేకుంటే కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు చెప్పట్లేదు, సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్ కానప్పుడు చెప్పాలి. వేరే వాడు ఇంక్రిమినేట్ అవుతున్నాడు వీడు చెప్పట్లేదు, వీళ్ళ దగ్గర డాటా ఉంది, అప్పుడు కూడా కస్టడీని ఆర్డర్ చేయొచ్చు. 350 సమ్మరీ పనిష్మెంట్ ఫర్ నాన్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్. ఇఫ్ ఎ విట్నెస్ ఫెయిల్స్ టు అపియర్ ఇన్ ఒబీడియన్స్ టు సమన్స్ ద కోర్టు మే పనిష్ సమ్మర్లీ. విట్నెస్ కూడా క్రిమినల్ కేసులో కోర్టు పిలిచినప్పుడు వచ్చి ఆన్సర్ చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళకు కూడా చిన్న పనిష్మెంట్ ఉంటుంది. 351 అప్పీల్ ఫ్రమ్ కన్విక్షన్స్ అండర్ సెక్షన్ 344, 345, 349, 350 ప్రొవైడ్స్ రైట్ టు అప్పీల్ అగెన్స్ట్ ఆర్డర్స్ పాస్డ్ అండర్ దీస్ సెక్షన్స్. 344 నుంచి ఇవి సెక్షన్స్ అన్ని. 352 certain judges or magistrates not to try offences before themselves. Judges or magistrates cannot try cases where the offence is committed before them personally to avoid bias. 352 మనం డిస్కస్ చేసాం కదా, అది ఆల్టర్మ్ పార్ట్. నో వన్ ఈజ్ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్ అని ఒక జడ్జి మీద వాడు అటాక్ చేశాడు, ఏదో పేపర్లు ఫైల్ ఇసిరేసాడు, వాడి చేతిలో ఏదో టవల్ ఉంటే అది ఉండ చుట్టూ ఇసిరేసాడు జడ్జి మీదకి. అప్పుడు జడ్జి మీద ఒక అఫెన్స్ చేసినట్టు, అప్పుడు ఆయనే పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు, ఆయనకు అధికారం ఉన్నా కానీ ఆయన అక్కడ విక్టిమ్ అయ్యాడు కదా, అందువల్ల వేరే మ్యాజిస్ట్రేట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. 352 అది. ఓకే, అది 352 ఇచ్చారు. అంటే ఒక అన్బయాస్డ్గా ఇవ్వడానికి ఉంటుంది. జడ్జి జనరల్గా విక్టిమ్ అయినప్పుడు ఆయన హ్యూమనే, ఆయనకి బాధ ఉంటుంది అట్లాంటి వాడు చేసినప్పుడు, అప్పుడు ఆ బాధలో ఎమోషన్లో ఈ మే యాక్ట్ డిఫరెంట్లీ, అందుకని అదర్ జడ్జికి ఇస్తారు. ఓకే, తర్వాత జడ్జిమెంట్ ఉంది చాప్టర్, నెక్స్ట్ చాప్టర్. సో మనం అలాగే అడగొచ్చు. ఇప్పుడు నేనేమడుగుతాను, పైన ఏం అడిగాను, ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ చాప్టర్ అన్నాను కదా, అది కూడా అడగట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఊసి జస్ట్ నేను నెక్స్ట్ అనే అడుగుతున్నా అంతే, చూద్దాం ఏమి ఇస్తారు, విల్ సి. నెక్స్ట్ అని ఒక పదం ఇచ్చాను, అది దానికి అర్థమైపోయింది, ఎందుకంటే దట్ ఈస్ స్మార్ట్ కదా, పోయే కొద్దీ మనం తగ్గించుకుంటా ఉండొచ్చు ఇన్పుట్. 353 జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలని చాలా సార్లు అడుగుతారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక జడ్జి జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి, తీర్పు మస్ట్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ఓపెన్ కోర్ట్ ఆఫ్టర్ ద ట్రయల్. ఓపెన్ కోర్టులో చెప్పాలి, అది ఫస్ట్ కండిషన్. జనరల్గా కొన్ని కేసెస్లో, పర్టికులర్గా సివిల్ కేసెస్లో జడ్జి గారు లోపల నుంచి ఆర్డర్ ఇచ్చేస్తుంటారు ఛాంబర్లో, ఇచ్చినా కానీ ఓపెన్ కోర్టులో ఏమేమి చెప్పాలి ఇక్కడ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ అంతా ప్రింటెడ్ కాపీ అక్కడ ఓపెన్ కోర్టులో ఇవ్వచ్చు. ఇలాంటి రీడింగ్ ద జడ్జిమెంట్, ఇలాంటి చిన్న జడ్జిమెంట్ అయితే ఆ జడ్జిమెంట్ చదివేయచ్చు. ఇలాంటి రీడింగ్ అవుట్ ద ఆపరేటివ్ పార్ట్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఇన్ లాంగ్వేజ్ అండర్స్టూడ్ బై ద అక్యూజ్డ్. ఇలాంటి అక్యూజ్డ్కి అర్థమయ్యే భాషలో ఆపరేటివ్ పార్ట్ వరకు, ఈ శిక్ష నేరం నిందితుడి ముద్దాయి చేసినందువల్ల కోర్టు వారు భావించారు, పలానా పలానా రీజన్స్ తో అవుట్లైన్ గా చెప్పి, అందువల్ల ఇతనికి పలానా శిక్ష విధించడం ఏంటని చెప్పాలి అతనికి అర్థమయ్యే భాషలో. అక్యూజ్డ్ మస్ట్ బి ప్రెజెంట్ అన్లెస్ ఎగ్జంప్టెడ్. అక్యూజ్డ్ ప్రెజెంట్ ఉండాలి, అతని ముందే శిక్ష అని ప్రకటించాలి. ఇక్కడ కూడా మన వాళ్ళు ఏంటంటే, జడ్జి గారు శిక్ష చేస్తే అక్యూజ్ని అప్పటికప్పుడు జైలుకి పట్టుకుపోవాలా, అందుకని అక్యూజ్డ్ ఉండాలి అంటారు. యాక్చువల్గా ఏంటంటే పనిష్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా అక్యూజ్డ్ ప్రెజెంట్ ఉండాలి. సో జడ్జి గారు వాడి మొహం చూసేనే వాడిని ఏదైనా కనికరిస్తారేమో అని కూడా ఒక రీజన్ ఉండొచ్చు ఇచ్చేటప్పుడు, అందువల్ల అక్యూజ్డ్ మస్ట్ బి ప్రెజెంట్. అంతేగాని వాడిని అక్కడికక్కడి నుంచి జైలుకి పట్టుకెళ్ళాలనే కాదు, ఓపెన్ కోర్టులో చెప్పాలి, అతని నిందితుడి సమక్షంలో చెప్పాలి, అది కండిషన్. 354 లాంగ్వేజ్ అండ్ కంటెంట్స్ ఆఫ్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ లో ఏమేమి లాంగ్వేజ్ ఉండాలి, కంటెంట్స్ ఏంటి. మస్ట్ స్టేట్స్ పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్. ప్రెజెంటేషన్ లో ఏ పాయింట్స్ మీరు కన్సిడర్ చేశారు. డెసిషన్స్ అండ్ రీజన్స్. డెసిషన్ ఏంటి, దానికి తగ్గ రీజన్స్ ఏంటి. ఐరాక్ ఫార్ములా అంటారు, ఇష్యూస్ రీజనింగ్ అని, అట్లా ఐరాక్ ఫార్ములా. ఐరాక్ ఫార్ములా నోట్ చేసుకోండి, చూడండి. ఇష్యూస్, రీజనింగ్, కంక్లూజన్ అట్లా ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ ద ఇష్యూస్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ డెసిషన్, అట్లా రీజన్ డెసిషన్ కి. మనం ఎగ్జామ్స్ లో కూడా రాస్తుంటారు కదా, కేసులా ఇచ్చినప్పుడు ఇష్యూస్ తీసుకుంటారు, రీజన్స్,
లీగల్ ప్రొవిజన్స్ అంతా చెప్తారు కదా, అట్లా చెప్పాలి జడ్జి గారు కూడా. అఫెన్స్ ప్రూవ్డ్ విత్ రెలవెంట్ ఐపీసీ ఆర్ అదర్ సెక్షన్ ప్రొవిజన్. ఐపీసీలో ఇచ్చిన వర్డ్స్ వాడాలి, ఆ వర్డ్స్ ప్రకారం ఇతను చేసిన నేరం ఎలా లింక్ అయిందో అక్కడ చెప్పాలి. తర్వాత పనిష్మెంట్ మెన్షన్ చేయాలి, సెక్షన్స్ అదర్ థింగ్స్. ఇఫ్ అక్విటెడ్ స్పెసిఫిక్ డైరెక్షన్ టు రిలీజ్. అక్విట్ అయితే ఎప్పుడు అతను రిలీజ్ చేయాలి, ఒకవేళ జైల్లో ఉంటే ఆ డైరెక్షన్ ఇవ్వాలి, ఒకవేళ బయట ఉంటే ఓకే. స్పెషల్ రీజన్స్ ఫర్ డెత్ సెంటెన్స్ ఆర్ లీనియంట్ సెంటెన్స్. లేకుంటే డెత్ సెంటెన్స్ పెడతారు, సివియర్ పనిష్మెంట్. అప్పుడు ఎందుకు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని సుప్రీంకోర్టు చెప్పారు కదా, ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఏంటో ఇక్కడ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయడం అంటే వీళ్ళు కొత్త డెఫినేషన్ పెట్టాల్సిన పని లేదు. అతను చేసిన యాక్ట్స్ హౌ దే ఆర్ బికమింగ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్, సభ్య సమాజం ఇంక తలవంపులు తెచ్చే విధంగా ఎలా ఉంటున్నాయి అది అక్కడ మెన్షన్ చేయాలి. దాంట్లో ఒకసారి లీనియంట్ సెంటెన్స్ ఉంటుంది, దాంట్లో జడ్జి మాక్సిమం 10 ఏళ్ళు శిక్ష విధించాలని ఉంటుంది, ఆయన 3 నెలలు శిక్ష విధిస్తాడు, లీనియంట్ సెంటెన్స్ అనమాట. 3 నెలలు ఎందుకు విధించారు, మాక్సిమం పనిష్మెంట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కనీసం 1/3 3 years లేదంటే హాఫ్ 5 years ఉంటది కదా. ఈవెన్ ఫస్ట్ టైం అఫెండర్ అయినా ఒక 3 నెలలు వేసాడు అనుకోండి, ఎందుకు అంత లీనియంట్ పనిష్మెంట్ వేశారో రాయాలి. ఎప్పుడు లీనియంట్ పనిష్మెంట్ అంటే కొంత యంగ్స్టర్స్ ఉంటారు కదా, 20-25 years వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళ ఫస్ట్ అఫెన్స్ కింద జడ్జి మే గివ్ లీనియంట్ సెంటెన్స్ ఆల్సో. ఎందుకంటే అంత యంగ్స్టర్స్ జైల్లో పెడితే నేరాలు తగ్గించడం కంటే పెంచినట్టు ఉంటుంది, వాళ్ళు నేరస్తుల మధ్యలో పెరుగుతారు కదా, ఇంకా రాటు తెలియని నేరస్తుల్లాగా తయారయ్యేస్తారు ఎక్కువ కాలం వాళ్ళు జైల్లో ఉంటే. అటువంటి పరిస్థితుల్లో జడ్జి మే రైట్ ఈజ్ రీజనింగ్ అండ్ గివ్ లీనియన్ పనిష్మెంట్. 355 మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ జడ్జిమెంట్ మై రికార్డ్ ఓన్లీ బేసిక్ పర్టికులర్స్ లైక్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ 355లో బేసిక్ పర్టికులర్స్, కేసు నెంబరు, డేట్ ఆఫ్ అఫెన్స్, నేమ్ ఆఫ్ పార్టీస్, చార్జెస్, ప్లీ ఫైండింగ్, ఫైనల్ ఆర్డర్ అండ్ బ్రీఫ్ రీజన్స్ ఇఫ్ అప్లికబుల్. 356 notifying address of previously convicted offender. Court may order the residence and change of address of habitual offenders to be notified for up to 5 years post release. హ్యాబిట్యువల్ అఫెండర్స్ కొంతమంది వాళ్ళకి కేసు దగ్గర వాళ్ళ దగ్గర లిస్ట్ లో ఉంటది, వాళ్ళు ఎవరిని ఇల్లు మారినప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది, వాళ్ళని రిలీజ్ చేసేటప్పుడు నెక్స్ట్ 5 years వరకు నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ ఇంటిమేట్ చేయాలి. ఒకళ్ళు ఇల్లు మారితే యూ హ్యావ్ టు ఇంటిమేట్ యువర్ నెక్స్ట్ హౌస్ అడ్రస్ అని దాంట్లో చెప్తారు, నోటిఫైయింగ్ అడ్రస్ ఆఫ్ ప్రీవియస్లీ కాన్విక్టెడ్ అఫెండర్. వాళ్ళని అక్విట్ చేసినా కానీ సాక్ష్యాలు లేవని వదులుతారు, కానీ వాడు అంతకుముందు వేరే కేసుల్లో దొరుకుంటాడు దొంగతనం ఏదో చేసి, అప్పుడు ఈ కేసులో లేడు, అప్పుడు వదిలేస్తూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏదో వదిలేస్తారు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావో నెక్స్ట్ 5 years ఇంటిమేట్ చేయాలని చెప్పొచ్చు. ఆర్డర్ టు పే కాంపెన్సేషన్, ఇది విక్టిమ్ కాంపెన్సేషన్, ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్. ఇక్కడ అన్ని విక్టిమ్ కాంపెన్సేషన్స్ ఉన్నాయి. కోర్ట్ మే అప్లై ఫైన్స్ టు ప్రాసిక్యూషన్ ఎక్స్పెన్సెస్. కాంపెన్సేషన్ ఏమిస్తారు, ప్రాసిక్యూషన్ ఖర్చులు ఉంటాయి, కాంపెన్సేషన్ ఫర్ ఇంజురీ ఆర్ లాస్ ఉంటుంది, వాళ్ళకి అది ఇంజురీ గాయం అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్ని ఉంటాయి, వాళ్ళ జాబ్కు పోకుండా ఇంట్లో కూర్చో ఉండాల్సి వస్తుంది, రెస్ట్ తీసుకుంటా అలాంటి హాస్పిటల్లో ఆ నష్టం అవుతుంది, జీతం పోతుంది. సపోర్ట్ టు డిపెండెంట్స్, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని స్కూల్కి ఇళ్ళ తీసుకెళ్తూ ఉంటారు, అప్పుడు వేరే ఆటోని ఏదో ఆయాల్ని వాళ్ళు పెట్టుకుంటారు, అవన్నీ ఉంటాయి. అలా మా డెత్ కేసెస్ లో సపోర్ట్ డిపెండెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా అర్నింగ్ పర్సన్ చనిపోయినప్పుడు వాళ్ళకి అడిషనల్ డిపెండెంట్స్ సపోర్ట్ ఉండాల్సి వస్తుంది. విక్టిమ్స్ ఆఫ్ థెఫ్ట్, మిస్అప్రోపరేషన్, చీటింగ్ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు మనీ లూజ్ అయి ఉంటారు, ఇవన్నీ కాంపెన్సేట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ 357A విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ స్పెషల్ గా పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ సెటప్ స్కీమ్స్ టు కాంపెన్సేట్ విక్టిమ్స్ ఆర్ డిపెండెంట్స్ సఫరింగ్ డ్యూ టు క్రైమ్. ఇప్పుడు ఎవడో నేరం చేశాడు, హత్య చేశాడు, వాడిని పోయి జైల్లో పెట్టారు, గవర్నమెంటే వాడిని పోషిస్తుంది, ఓకే. వాట్ అబౌట్ ద పర్సన్ హూ డైడ్, వాట్ అబౌట్ హిస్ ఫ్యామిలీ, అవన్నీ 357Aలో విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ లో గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆల్సో అండ్ ఈజ్ డిపెండెంట్స్. 357B కాంపెన్సేషన్ ఇన్ యాసిడ్ అటాక్ ఆర్ రేప్ కేస్, వీటిలో స్పెషల్ గా కాంపెన్సేషన్ పెట్టారు. 357A ఇన్ అడిషన్ టు ఫైన్స్ 326A 376D అట్లాంటివన్నీ కలిపారు. అవి కాంపెన్సేషన్ వాళ్ళ యాసిడ్ అటాక్ విక్టిమ్ ట్రీట్మెంట్ అవన్నీ చూడాలి, రేప్ విక్టిమ్స్ రీహాబిలిటేషన్ అవన్నీ. 357C ట్రీట్మెంట్ ఆఫ్ విక్టిమ్స్, ఆల్ హాస్పిటల్స్ మస్ట్ ప్రొవైడ్ ఫ్రీ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ టు విక్టిమ్స్ ఆఫ్ రేప్ ఆర్ యాసిడ్ అటాక్ అండ్ ఇన్ఫార్మ్ ద పోలీస్. 357Cలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆల్ హాస్పిటల్స్.
358 కాంపెన్సేషన్ టు పర్సన్స్ గ్రౌండ్లెస్లీ అరెస్టెడ్. ఇప్పుడు పోలీసులు దొంగ సాక్ష్యాలు పెట్టి దొంగ కేసులు పెట్టి పెడతానే ఉంటారు, అందరూ వినే ఉంటారు. అప్పుడు 358 కింద కాంపెన్సేషన్ ఆర్డర్ చేయవచ్చు. మ్యాజిస్ట్రేట్ మే ఆర్డర్ కాంపెన్సేషన్ టు దోస్ అరెస్టెడ్ వితౌట్ సఫిషియంట్ రీజన్ ఎస్పెషలీ డ్యూ టు మలీషియస్ కంప్లైంట్స్. మలీషియస్ కంప్లైంట్స్ పెట్టి అరెస్ట్ చేపిస్తే గ్రౌండ్లెస్ గా అరెస్ట్ జరుగుతారు. అరెస్ట్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఊరికే కడతారు, వాళ్ళు జైలుకి వెళ్ళరు. అప్పుడు కాదు, అరెస్ట్ అయినప్పుడు 358 కింద కాంపెన్సేషన్ పే చేపించచ్చు. 359 కాస్ట్ ఇన్ నాన్ కాగ్నిజబుల్ కేసెస్. నాన్ కాగ్నిజబుల్ కేసెస్ లో కాస్ట్స్. ఇన్ సచ్ కేసెస్ కోర్ట్ మే డైరెక్ట్ ద కంప్లైనెంట్ టు పే కాస్ట్ టు అక్యూజ్డ్ ఇఫ్ అక్యూజేషన్ ఈస్ ఫౌండ్ గ్రౌండ్లెస్. ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్ లో చూస్తాము, వైఫ్ పోయి హస్బెండ్ మీద రకరకాలుగా కేసులు పెట్టేస్తా ఉంటారు. అవి ప్రూవ్ అయితే నాన్ కాగ్నిజబుల్ కేసు అయితే దాంట్లో కాస్ట్ పే చేయమని 359 కింద చేపియచ్చు. 360 రిలీజ్ ఆన్ ప్రొబేషన్ ఆర్ ఆఫ్టర్ అడ్మానిషన్. ఇది ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ వచ్చింది కదా, దాన్ని లింక్ చేసుకొని చూడాలి. సిలబస్ లో ఉంటే 360తో లింక్ చేసుకొని చూడాలి. ఇన్స్టెడ్ ఆఫ్ పనిష్మెంట్ కోర్ట్ మే రిలీజ్ అఫెండర్ విత్ డైరెక్షన్ టు మెయింటైన్ గుడ్ బిహేవియర్ ఆర్ ఆఫ్టర్ వార్నింగ్. అదే 21 ఇయర్స్ లోపల చిల్డ్రన్ అలాంటి వాళ్ళకి ఇది పెట్టారు. 18 to 21 వాళ్ళకి అట్లా ఏజ్ ఒకసారి చెక్ చేయండి. మళ్ళా ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ ఉంటే అది దీని మీద ఓవర్ రైడ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పనిష్మెంట్ కోర్ట్ మే రిలీజ్ ద అఫెండర్ విత్ డైరెక్షన్ టు మెయింటైన్ గుడ్ బిహేవియర్. వాటికి వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. 361 స్పెషల్ రీజన్స్ ఫర్ నాట్ గ్రాంటింగ్ ప్రొబేషన్. ఒక్కోసారి ప్రొబేషన్ ఇవ్వరు, వాడంతా డ్రగ్స్ అమ్ముతా తిరుగుతూ ఉంటాడు యంగ్స్టరే, కానీ వాడిని వదిలితే ఇంకా అలాంటివి చేస్తాడని కోర్టు అమ్మినప్పుడు దే మే నాట్ గివ్ ప్రొబేషన్. కోర్ట్ డీమ్స్ నాట్ టు అప్లై ప్రొబేషన్ లా despite being applicable, it must record special reasons. 362 court not to alter judgment. Final judgment or order once signed cannot be altered except to correct clerical or arithmetical errors. ఇది చాలా ఇంపార్టెంట్. 362లో జడ్జికున్న పవర్స్ ఒక బాణం లాంటిది. జడ్జి బాణం వేయగలడే కానీ బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేడు. ఇప్పుడు ఒక కలెక్టర్ ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక ఆర్డర్ ఇస్తారు పొరపాటున, బాబు ఇది ఇది పొలం మాది, మీరు ఏరే వాళ్ళ పేరుతో రాశారు, ఇది కరెక్ట్ చేయండి అంటే మళ్ళీ కలెక్టర్ ఎంఆర్ఓ వెంటనే ఆర్డర్ కరెక్ట్ చేసేసి ఏరేది ఇచ్చేస్తారు. ప్రొసీడింగ్స్ వేరేది నడిపి పోయినసారి మేము తప్పిచ్చాము ఇప్పుడు కరెక్ట్ గా ఇస్తున్నాము అని చెప్తారు. వాళ్ళకి అది కూడా మళ్ళీ తప్పు ఇంకోటి మళ్ళీ కూడా ఇంకోటి ఇవ్వచ్చు. వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ కలెక్టర్స్ అనమాట, రెండు రకాలుగా. సో వాళ్ళకి ఎలా కలెక్షన్ కన్వీనియంట్ ఉంటే అట్లా ఆర్డర్ కూడా ఇస్తుంటారు కొందరు అధికారులు. కానీ ఇక్కడ అలా కుదరదు జడ్జికి. జడ్జి ఒకసారి జడ్జిమెంట్ ఇస్తే ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, ఇంకా దానికి తిరుగు ఉండదు. దాంట్లో తప్పులు ఉంటే మళ్ళీ ఆ జడ్జి దగ్గరికి పోయినా ఏం చేయలేడు. తర్వాత మన సాక్ష్యాలు పట్టుకెళ్ళిన వేరే సాక్ష్యాలు నేనేం చేయలేడంటే మీరు ఇంకా అప్పీల్కి వెళ్ళడమే ఉంటుంది. జడ్జికి ఆ పవర్ లేదు. దే కెనాట్ చేంజ్ ద ఆర్డర్స్. ఇట్లా కొందరు జడ్జిలు చేంజ్ చేస్తే వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగారు సుపీరియర్ కోర్ట్స్. వాళ్ళు ఎక్కడ ఆర్డర్లో చేంజ్ చేయొచ్చు అంటే ఏదన్నా పేర్లు తప్పులు పడ్డప్పుడు, నేము ఫాదర్ ఆల్రెడీ మనం ప్లీడింగ్స్ లో ఉంటాయి, వీళ్ళు ఇచ్చిన ఆర్డర్లో అవి రాకుండా వేరే తప్పులు పడ్డప్పుడు పేరు స్పెల్లింగ్లు, పేరెంట్స్ స్పెల్లింగ్ తప్పులు, అడ్రస్ తప్పులు, ఏదైనా సెక్షన్ నెంబర్ తప్పులు, అలాంటివి ఏదన్నా జస్ట్ బికాస్ ఆఫ్ క్లరికల్ మిస్టేక్ బేసికల్ గా అలాంటి మైనర్ థింగ్స్ కరెక్షన్ మాత్రమే చేయగలరు, కానీ దే కెనాట్ చేంజ్ ద ఆర్డర్. రీజన్స్ కూడా మార్చలేరు. ఫైనల్ జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్స్ వన్స్ సైన్డ్ కెనాట్ బి ఆల్టర్డ్ ఎక్సెప్ట్ కరెక్ట్ క్లరికల్ ఆర్ అర్థమెటిక్ ఎర్రర్స్. ఏదో పెనాల్టీ వేయాలి, నంబర్స్ లో ఒకటి రూపీస్ లో ఒకటి వేరే వేరేగా ఉన్నాయి వర్డ్స్ లో, అలాంటివి ఏదో కరెక్ట్ చేయగలరు. 363 కాపీ ఆఫ్ జడ్జిమెంట్ టు బి గివెన్. కాపీ మస్ట్ బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ది కాన్విక్టెడ్. ట్రాన్స్లేషన్ ప్రొవైడెడ్ ఇఫ్ రిక్వైర్డ్. డెత్ సెంటెన్స్ కాపీ మస్ట్ బి గివెన్ ఇమ్మీడియట్లీ. మనము మామూలుగా సివిల్ కేసుల్లో కాపీలు అడిగితే సీఏలు వేసుకోండి అంటారు. ఇది ఒక పెద్ద బ్లండర్ కోర్టులో జరిగేది. అసలు సిఏ సర్టిఫైడ్ కాపీ ప్రొవిజన్ పెట్టినదే ఎప్పుడు అంటే, ఎప్పుడైనా మన దగ్గర ఆర్డర్ అయింది, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మనకు ఆర్డర్ కావాలి, లేదంటే ఒక డాక్యుమెంట్ కావాలి, అప్పుడు మనం కోర్టును అడిగి తీసుకోవడానికి ఆ ప్రొవిజన్ పెట్టారు. ఇప్పుడే జడ్జిమెంట్ అయింది, జడ్జిమెంట్ వాళ్ళు కాపీ ఇవ్వాలి, ఒరిజినల్ జడ్జిమెంట్ కాపీ రాదు, అడిగితే సీఏ కట్టుకోండి అంటారు. సీఏకి మళ్ళీ ఎక్స్ట్రాగా గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా ఉంటే జడ్జిమెంట్ కాపీ ఇవ్వాలి, కానీ అటు సీఏ వేసుకునే ప్రొవిజన్ ఏది, అదే ఒకవేళ ఏదైనా రూల్ ఉన్నా కానీ అది రాంగ్ ప్రొవిజన్ అండ్ రాంగ్ పాలసీ.
జడ్జిమెంట్ కాపీ షుడ్ బి గివన్ డైరెక్ట్లీ టు బోత్ ద పార్టీస్, ఆల్ పార్టీస్. దానికి వేరే అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. పర్టికులర్గా ఇక్కడ కూడా క్రిమినల్ దాంట్లో క్లియర్ గా ఇచ్చేసారు అందులో సిఆర్పిసిలో. ఇట్ షుడ్ బి గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద అక్యూజ్డ్ కాన్విక్టెడ్ పర్సన్. ట్రాన్స్లేషన్ ప్రొవైడెడ్ ఇఫ్ రిక్వైర్డ్. ట్రాన్స్లేషన్ కూడా ఇవ్వాలి అతను వేరే భాష వ్యక్తి అయితే. డెత్ సెంటెన్స్ అయితే ఇమ్మీడియట్లీ ఇచ్చేయాలి, ఇంకా గ్యాప్ టైం కూడా తీసుకోకూడదు. 364 జడ్జిమెంట్ టు బి ట్రాన్స్లేటెడ్. 64 లెక్చర్ జడ్జిమెంట్ ఈస్ రిటన్ ఇన్ ఎ లాంగ్వేజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కోర్ట్స్. ఏ ట్రాన్స్లేటెడ్ కాపీ మస్ట్ బి అటాచ్ టు ద రికార్డ్. ఒక్కోసారి జడ్జిమెంట్ ఇంగ్లీష్ లో ఇస్తారు, లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ తమిళ్ ఉంటుంది రికార్డ్ ప్రకారం, అప్పుడు తమిళ్లో ట్రాన్స్లేట్ చేయాలి. 365 సెషన్స్ కోర్ట్ టు బి సెండ్. సెషన్స్ కోర్ట్ టు సెండ్ కాపీ టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. In cases tried by sessions court, a copy of finding and sentence must be sent to the district magistrate. District magistrate అంటే ఎవరు మనకి? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టరే. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని ఉంటాడు. ఆ కలెక్టర్ కి కాపీ ఇస్తారు సెషన్స్ కోర్ట్ ట్రయల్స్ లో, ఎందుకంటే దే ఆర్ ద గవర్నమెంట్ కదా, దే ఆర్ ద ఇంప్లిమెంటింగ్ అథారిటీస్. సో వాళ్ళకు ఒక కాపీ ఇస్తారు. అది దీంట్లో అది ఇంతవరకు అయింది. మనం ఎంత చూసాం? 365 దాకా చూసాం, జడ్జిమెంట్ వరకు చూసాం. ఓకే, రేపు ఫర్దర్ చూద్దాము. షేరింగ్ ఆపేస్తున్నాను. సార్ టుమారో సేమ్ టైమా సార్, లేదా 7 రెగ్యులర్ టైమ్ సార్ క్లాస్? 7 కే పెడదాం. యాక్చువల్లీ ఇవాళ కొంచెం లేట్ అయింది నాకు. ఓకే, రేపు 7 కే పెడదాం. ఓకే సార్ సార్. వీలైతే కొన్ని ఎంసీక్యూలు ప్రిపేర్ చేయండి సార్. జేసీజీకి నెక్స్ట్ మంత్ 13th ఎగ్జామ్ ఉంది. అదే 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 మీకు ఏదన్నా కూడా మాకు కొంచెం యూస్ఫుల్ మీకు గా కూడా ఉంటది. యూజ్ అవుద్ది. మా యూస్ఫుల్ గా చేస్తాను ఉంటది. నేను. మీరు కూడా అందులో ఒక్కొక్క పని చేయొచ్చు. చెప్పండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తానంటే ఇప్పుడే చూపిస్తాను మళ్ళా స్క్రీన్ షేర్ లో. ఉమ్, ఆ, సార్ నేను ప్రిపేర్ చేశాను, పంపిస్తాను సార్. పర్ఫెక్ట్. షేర్ పెడుతున్నాను ఇప్పుడు. షేర్ చేయండి, ఏం కాదు. ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా, ఉమ్, మేక్ ఉమ్, సమ్ ఎంసీక్యూ ఉమ్. ఫర్ జేసీజే ఎగ్జామ్. ఎగ్జామ్. ఓకే. ఎగ్జామ్ ఓకే. ఇన్ ఆంధ్రప్రదేశ్ అది కూడా పెడతా కావాలంటే. ఫ్రమ్ సూపర్. కొన్ని చాప్టర్లు ఇవ్వచ్చు మనం. ఫ్రమ్ చాప్టర్ ఒక్కో చాప్టర్ వైజ్ చేయండి. తర్వాత మనకి ఎక్కువ ఒకేసారి అది ఇవ్వలేదు కదా. అవును. చాప్టర్ ఎంత? 27 ఉమ్, కొట్టాను చూసారా? 15 చాయిస్. మనం ఇంకొక 15 కూడా ఇమ్మని అడగవచ్చు దాన్ని. జనరల్ గా ఏమడుగుతారంటే ఒక చాప్టర్ లో ఎన్ని సెకండ్స్ ఉన్నాయో అంతకు డబుల్ చూడండి. అండర్ 353 జడ్జిమెంట్ షాల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ కెమెరా ఓపెన్ ఓపెన్ కోర్ట్. కోర్ట్ ఇన్ రైటింగ్ ఓన్లీ. ఓపెన్ కోర్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇంకోటి ఆన్సర్ ఇక్కడే ఇచ్చింది కదా. నేను ఇప్పుడు అవును. మళ్ళా కమాండ్ ఇస్తున్నా, కీప్ ఆన్సర్స్ ఇన్ ద ఎండ్. కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ద ఎండ్ అని పెట్టాను కదా, మళ్ళీ ఫీడ్ చేస్తాను. ఇలాంటి దాంట్లోనే కూడా ఇవ్వచ్చు కమాండ్ లో. ఇందాక నేను ఇవ్వలేదు కదా, అవును. ఇప్పుడు ఆన్సర్ లేదు ఇక్కడ, మీకు చివరిలో ఉంటది. ఓకే, ఇట్లా చేయండి. సో దట్ మీరందరూ కొన్ని కొన్ని చాప్టర్లు 5 చాప్టర్స్ కి చేశారనుకోండి, అవే మనం బుక్ లాగా పెట్టి షేర్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ది లైక్ దిస్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. షూర్ సార్. మీరు ఇప్పుడు ఇట్లా మీరు ఓన్ ఎంసీక్యూలు తయారు చేసుకుంటే ఇంకా షార్ప్ వస్తారు. ఇన్ అడిషన్ టు ప్రీవియస్ ఎంసీక్యూలు, ప్రీవియస్ ఎగ్జామ్ ఎంసీక్యూలు అన్ని చూడండి. ఆ, మీ దగ్గర పాత అవి ఉంటే దాన్ని దీంట్లో ఫీడ్ చేసేసి ఇప్పుడు లాగా పీడిఎఫ్ ని yes sir. దాంట్లో మనం ఐపీసీ వరకు ఎంసీక్యూలు ఇమ్మంటే కూడా ఇచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఈ అరౌండ్ 21 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. ఈ 21 సబ్జెక్ట్స్ ని మనము సింప్లిఫై చేయకపోతే, నేను చెప్పేది ఏంటంటే మీరు నాకు ప్రీవియస్ పేపర్స్ అన్ని ఇవ్వండి విడివిడిగా ఇయర్ వైజ్. దాంట్లోంచి విడివిడిగా చాప్టర్ వైజ్ లాగేద్దాం. ఓకే.
చాప్టర్ వైజ్ ఒక్కొక్క చాప్టర్ కి ఇప్పుడు ఐపీసీ ఇవన్నీ ఒక దగ్గర, సిఆర్పిసి అవన్నీ ఒక దగ్గర అలా ఇవ్వండి అని చెప్పొచ్చు మనం. రైట్. దీంట్లో ఇచ్చింది కదా, అప్పుడు ఇది నేను జస్ట్ ఫర్ ఎలాగో మనం చేసాం కాబట్టి ఇది దీని కాపీ రికార్డింగ్ పెడతాను. ఏమైనా పంపిస్తారా సార్ మీరు? నేను యూట్యూబ్ లో పెడుతున్నాను, అది ఈ మధ్య 4 రోజులు పెట్టలేదు. ఓకే. ఆ, ఆ, పెడతాను. యూట్యూబ్ వెయిట్ లింక్ షేర్ చేసి చేస్తే అట్లీస్ట్ రెఫరెన్స్ కోసం ఓకే. బాగుంది. సరే, నేను ఇంకా ఇది క్లోజ్ చేశాక మీకు అది పెడతాను స్క్రీన్ లో. రైట్ సార్, రైట్. ఇప్పుడు ఈ గ్రూప్ లో పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నైస్. థ్యాంక్ యూ.